నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలా మందిలో చూసుకుంటే కరోనా తర్వాత చాలా వయస్సు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా గుండె జబ్బులు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇంత చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి? ఎక్కువగా ఆల్కహాల్, ఆయిల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్న వారిలోనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదంటే ప్రతి ఒక్కరిలోనూ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఎంతలో ఉంటే హెల్దీగా ఉన్నట్టు సార్? సో దీన్నే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఆర్ డిస్లిపిడీమియా అంటాం. ఓకే, యూజువల్లీ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిసింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏమనుకుంటారంటే మన కొలెస్ట్రాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ ఫుడ్లో నుంచి మాత్రమే వస్తుంది అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద, మన బాడీలో ఒక కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఓన్లీ. అంటే మొత్తం మనం బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అంతా ఫుడ్లోనే తీసుకోవట్లేదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుకు పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎనీ ఫుడ్, వాట్ ఎవర్ ఫుడ్ వీ టేక్, సో ప్రైమర్లీ మనకు ఉండేది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఇంటేక్, మనము ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా ఇవి ఎక్సెస్ మన బాడీలో ఉన్నప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాట్. అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఆహారం ఒకటే కాదు, ఆహారంలో ఫ్యాట్స్ ఒకటే కాదు, మిగతా ఆహారం యొక్క కాంపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఆహారంలో మనకి అలౌడ్ ఫ్యాట్ కంటెంట్ ఇస్ 25 to 30% ఆఫ్ మన ఫుడ్లో ఫ్యాట్ ఇంటేక్ అనేది ఉండాలి. ఒక 60% or 50 to 60% is carbohydrates. 20%, 15 to 20% is protein intake. ఇవి మన కంపోజిషన్ ఆఫ్ ఫుడ్ కంపోజిషన్లో ఇవి ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని. సో రేంజెస్ అనేది చాలా అంటే డిఫరెంట్ కొలెస్ట్రాల్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది, ఎప్పుడు అబ్నార్మల్ అని చెప్తాం అనేది. దీంట్లో మేజర్ కాంపొనెంట్స్ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా చూసే కాంపొనెంట్స్ టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి ఉంటుంది. సో టోటల్ కొలెస్ట్రాల్ less than 200 milligrams per deciliter ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 250 ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ తీసుకుంటాం. ట్రైగ్లిజరైడ్స్ యూజువల్లీ లెస్ దెన్ 150 milligrams per deciliter ఉండాలి. మోర్ దెన్ 200 milligrams per deciliter ఉంటే వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది యూజువల్గా ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి మన బాడీలో ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 60 milligrams per deciliter. లెస్ దెన్ అరౌండ్ 40 to 50. ఫీమేల్స్లో అయితే లెస్ దెన్ 50, మేల్స్లో అయితే లెస్ దెన్ 40 ఉంటే ఇట్స్ లో అమౌంట్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అగైన్. సో ఇవి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్, బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక అబ్నార్మల్ వాల్యూస్ అనమాట. బట్ ఈవెన్ ఈ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మనకి విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉండొచ్చు. ఉండి ఈవెన్ దెన్ పేషెంట్స్ కానీ పీపుల్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దెర్ ఆర్ అనదర్ కాంపొనెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్, అంటే సబ్ కాంపొనెంట్స్ ఆఫ్ లిపిడ్స్ అంటాం మనం. లైక్ లైపోప్రోటీన్ ఏ అనేది ఇంపార్టెంట్, అపోలైపోప్రోటీన్స్ అని ఉంటాయి. సో ఈ కాంపొనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఒకవేళ ఈ బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈవెన్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉన్నా కానీ మనం ఫర్దర్ టెస్టింగ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫుడ్, మనం తీసుకునే ఫ్యాట్ ఇంటేకే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో ఈక్వాలిటీ ఆఫ్, అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అసలు కొలెస్ట్రాల్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవద్దా అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో యువర్ బాడీ నీడ్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకంటే మన ప్రతి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం. ప్రతి సెల్స్ లో కూడా వీఆర్ హ్యావింగ్ లిపిడ్ కాంపోనెంట్స్. సో ఫర్ ఇంటగ్రిటీ ఆఫ్ అవర్ బాడీ వీ నీడ్ ఫ్యాట్స్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, నాట్ ఇన్ ఎక్సెసివ్ మేనర్ అనమాట. సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఆయిలీ ఫుడ్స్, when you take deep fried foods, they are unhealthy. How much amount of oil you have to take? So oil is limitation around 4 teaspoons. 4 teaspoons per person. Okay. So that is the limitation of amount. Daily. So daily intake of this. So you should not take more than that. And second thing is then is what is the reusability of the oil? That is most important. You should not reuse it repeatedly. Fry చేసుకుంటాం అలానే పెడతాం మళ్ళీ reuse. So it should not be done. So ఇది ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే
నౌ ఆల్ ద మార్కెట్లో చాలా వరకు పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి వస్తుంటాయి. దోస్ ఆర్ నాట్ హెల్తీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ ఆర్గానిక్ ఆయిల్స్ ఉంటే దోస్ ఆర్ బెటర్. సో ఫర్ ఫ్యాట్ ఇంటేక్. సో దీస్ ఆర్ ద కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ లెవెల్స్ టు కన్సిడర్. ఓకే, ఎక్కువగా అంటే మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటి ఫుడ్స్ ఏంటి సార్ అసలు? బేసికల్లీ బేసికల్లీ ప్రతి ప్రాబ్లమ్కి వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ టేక్ నవ్ ఇట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ స్టైల్? టూ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈస్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. So in the food, healthy food. So what is healthy food? If you come to heart, what is heart healthy food? So usually ga manaki clinical studies and trials lo prove aina diets patterns anedi konni unnai. One of the important diet pattern is called Mediterranean diet pattern antam. So this is Mediterranean anedi oka sea surrounding areas lo they follow this diet pattern. Vallalo heart problems ne chala takku unnai. So that is why it is recommended to safeguard your heart. హార్ట్ హెల్తీగా పెట్టుకోనికి దట్ ఈస్ యూజువల్లీ ద రికమెండెడ్ డైట్. దీంట్లో ఏముంటాయి? సో బేసికల్ ఇట్స్ లైక్ ఏ పిరమిడ్. ఈ పిరమిడ్ల బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. టాప్ ఆఫ్ ద పిరమిడ్ స్మాల్ ఉంటుంది కాబట్టి అవి లో అమౌంట్ తీసుకోవాలి. సో ఇఫ్ యూ కమ్ టు ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్ ఈస్ కంపల్సరీ ఇన్ దిస్ డైట్ ప్యాటర్న్. దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సార్? మనకి గైడ్ లైన్స్ ప్రకారం, అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం 150 minutes ఆఫ్ moderate intensity exercise per week. అంటే డైలీ 30 minutes ఫర్ 5 days. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాక్, బ్రిస్క్ వాక్ ఆర్ మైల్డ్ సైక్లింగ్ కానీ మైల్డ్ స్విమ్మింగ్ కానీ ఇలా చేస్తే దట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 30 minutes per day is enough. లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటాం. దట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ 75 minutes per week. అంటే 20 minutes for 3 days, like 60 to 75 minutes per week. That is enough. So that even with this minimum exercise, you can stay healthy. Like what are the high intensity exercises? Like jogging and running, full length swimming, tennis ఆడడం, సింగిల్ పర్సన్ టెన్నిస్ ఆడడం, ఇవన్నీ కూడా high intensity exercises. Along with that, for 3 days a week, a minimum time like 15 to 20 minutes of strengthening exercises. That also will have a positive impact on our హార్ట్ హెల్త్ అనమాట. సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజ్ రికమెండేషన్స్ ఫర్ 1 person టు ఫాలో. సో ఇవి ఫాలో అవుతూ దెన్ డైట్. ద డైట్ బేసికల్లీ కంటైన్స్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ అండ్ సెరల్స్. అంటే పప్పు దినుసులు అవన్నీ కూడా రిఫైన్డ్. ఇప్పుడు మనం రైస్ తీసుకోండి, వీట్ తీసుకోండి, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దే ఆర్ ఆల్ రిఫైన్డ్. సో రిఫైన్డ్ ఫుడ్స్ అనేది యూ షుడ్ స్టాప్. ఒకరు ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అనేది తినడం స్టాప్ చేయాలి. బికాస్ దీస్ ఆర్ హ్యావింగ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, high glycemic, so more absorption and immediately sugar levels will rise, hormonal imbalance, insulin imbalance, all this will happen. So you should keep away from this refined foods nunchi dooram undali. Whole grains like whole wheat, brown rice, unpolished rice, ilanti తీసుకొని like millets, other grains, పప్పు దినుసులు ఇవన్నీ ఎక్కువ అంటే minimum daily you should take around 3 servings per day. You have to take these things. Next comes fruits and vegetables. Fruits and vegetables are one of the important component. Vegetarian diet, plant-based diet is much healthier than animal-based diet. Okay. So daily you should take around 4 to 5 servings of fruits and vegetables. In India, if you come, hardly less than 50% of the population in India eat only one time a week. అంటే ఒక్కసారి మాత్రమే వారంలో ఫ్రూట్స్ తీసుకుంటున్నారు మన భారతదేశంలో. యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇస్ దేర్. ఓకే, ఈవెన్ వెజిటేబుల్స్ కూడా లైక్ డైలీ 4 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఇట్ ఈస్ హార్డ్లీ 20 to 25% ఇన్ ఓల్ ఇండియా. సో యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇన్ ద డైట్, హెల్తీ డైటరీ ప్యాటర్న్స్ వీఆర్ ఫాలోయింగ్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆయిల్స్. Oils limited amount, 1 teaspoon is equal to 5 grams. Okay, you should take around 4 to 5 teaspoons per person. That is the limitation amount. And reusable oils anedi undagudu. So among these oils, extra virgin olive oil is the better thing, and any plant based oil is good. Plant based oils lo kuda we have to go for like cold pressed oils. బెటర్ అవాయిడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది అవాయిడ్ చేయాలి. దాంట్లో కూడా మోనో అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ని ప్రిఫర్ చేయాలి. లైక్ సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్, సెసమి ఆయిల్, ఇవి దే ఆర్ గుడ్ ఇన్ మోనో ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, దెన్ ఇఫ్ యూ కమ్ టు పౌల్ట్రీ ఆర్ ఫిష్, నాన్ వెజిటేరియన్. ఇన్ నాన్ వెజిటేరియన్ యూజువల్లీ ద ప్రిఫర్డ్ ఈస్ ఫిష్. ఎనీ ఆయిలీ ఫిష్ ఆర్ fish is the preferred non-vegetarian diet. Apart from that, poultry, chicken doesn't have any harmful effects on the heart.
So you can take a chicken. That also like 2 to 3 servings per week. Not more than that. ఓకే Okay. Then if you come to dairy products, dairy also 1 or 2 times a day you can take dairy products. Then on the top, which is the minimal amount, like hardly once in a month ఓకే or even less than that, all the processed foods and the red meat. The red meat comes like mutton, lamb, sheep, pork, beef. All this comes under red meat. So it is not advisable to take all these things. And all sugar sweetened beverages like cool drinks, which is the very harmful. బయటికి పోతే చాలు కూల్ డ్రింక్ తాగుతారు, అది అలవాటు అయిపోతుంది అందరికి. సో అది అవాయిడ్ చేయాలి. బికాస్ అసలు అంటే హార్డ్లీ మంత్లో వన్స్ అని చెప్తున్నాం, ఇక్కడ అందరు చేసేది అంటే డైలీ 3 times తాగుతారు. యూ సీ హౌ మచ్ harmfulness we are getting into our body. And all the bakery products, like all are coming from the refined wheat. Like maida nunchi bakery products anni samosalu gaani, pufflu gaani, even if you see cakes, lot of cream is there. So all things are refined products only. You should avoid. Hardly less than a month you should eat. But this is the bad thing. ఆ పైన ఉండేదే మనం అందరం కింద ఎక్కువ తింటున్నాం. So this is the unhealthy thing you should not follow. So this healthy diet follow avadam anedi chaana important. If you follow this healthy diet and regular exercise, we can control lot of risk factors like sugar gaani, BP gaani, stress levels gaani. We can reduce all of the things with healthy diet and exercise. ఓకే That is the importance of diet and exercise. సార్ చాలా మందిలో వింటుంటాము హార్ట్ అటాక్ అనేది సడన్ గా వస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు ఉండదు, సడన్ గా వస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు, చాలా యాక్టివ్గా హెల్తీగా ఉన్నారు అని చెప్పి. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా సిమ్టమ్స్ అనేవి కనిపించవంటారా సార్ హార్ట్ అటాక్ వచ్చే ముందు? యూజువల్లీ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుందంటే మన రక్తనాళాలు అంటే గుండె పైన 3 రక్తనాళాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. ఇది వైటల్, మన హార్ట్ పంపింగ్ కి మన హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవ్వాలి. మన హార్ట్ ఏం చేస్తుంది, మన బాడీకి బ్లడ్ సప్లై చేస్తుంది. బట్ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలంటే ఆ రక్తనాళాల ద్వారా బ్లడ్ అందాలి. ఓకే, సో ఆ రక్తనాళాలలో లోపల అంటే మనం ఇది ట్యూబ్ అనుకుంటే ఈ లోపల ఇన్నర్ లైనింగ్ లో మనకి ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యింది. ఈ ఇన్నర్ లైనింగ్ లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్ లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అన్హెల్తీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే యూజువల్లీ ద జనరల్ ప్రాసెస్ కూడా మనకున్న జెనెటిక్స్ ప్రకారం వాట్ ఆర్ ద బేసిక్ ఫిజియాలజీ మనకు ఒక ప్రాసెస్ అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక ప్రాసెస్ ఏంటంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది అంటే కొవ్వు అనేది పేరుకుపోవడం 10 to 20 years నుంచే స్టార్ట్ అయిపోతుందండి అందరిలోనూ, ప్రతి ఒక్కరిలో. ఓకే, దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. ఓకే, అది స్టార్ట్ అవుతుంది అరౌండ్ ఫ్రమ్ 20 years ఇట్ విల్ స్టార్ట్. అది ఫర్దర్గా ఎలా హార్ట్ అటాక్ దారి తీస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వి డిస్కస్డ్. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. సో దీంట్లో 2 రకాలు అనమాట. ఈ కొవ్వు అనేది నిదానంగా మన లెవెల్స్ని బట్టి పేరుకుపోతూ వస్తుంటుంది. సో 10% ఉండొచ్చు, 20%, 50%, 70%. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 70% బ్లాక్ ఉంటే మనకి గుండెకి అనేది రక్తం అనేది సరిగా అందక మన హార్ట్ అనేది స్ట్రెస్కు గురి అవుతుంది. ఓకే, ఇది ఒక మెథడాలజీ. సో అలా స్ట్రెస్కు గురైనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నాను ఫాస్ట్గా, నాకు ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మన బాడీకి స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుతుందంటే మనకు పంపింగ్ ఎక్కువ కావాలి. పంపింగ్ ఎక్కువ కావాలంటే హార్ట్కి బ్లడ్ అనేది ఎక్కువ అందాలి. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఉంటుందో, లైక్ ఇప్పుడు ఇలా ఉంది, ఒక ట్యూబ్ ఉంది అనుకోండి, వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా నార్మల్ గా ఉన్నప్పుడు ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. అదే నువ్వు హాఫ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, స్లో వస్తుంది. లైక్ ద సేమ్ వే మన హార్ట్ గుండె రక్తనాళాల్లో కూడా ఈ బ్లడ్ అనేది ఈ బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోయింది అనుకోండి 70%, బ్లడ్ సప్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు సిమ్టమ్స్ లైక్ నడిచినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడము, కళ్ళు తిరగడము, వీక్నెస్ లాగా ఉండడము, ఇలా మేనిఫెస్ట్ అవుతుంది కొందరిలో. ఇది అంటే మేజర్ హార్ట్ అటాక్ రాకముందు, సడన్ హార్ట్ అటాక్ రాకముందు ఇలాంటి సిమ్టమ్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇవి ఏజ్ తో రిలేటెడ్ అలా వచ్చినాయి అనుకోవడమో, లేదంటే నేను పని చేసినాను కాబట్టి పని చేస్తే ఇలా ఉంటాయి అనుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల సడన్ గా హార్ట్ అటాక్ కి గురవుతారు. బట్ ఇది ఒక కాంపోనెంట్ అయితే, ఇప్పుడు మనం 70% అయితే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. బట్ ఈవెన్ సడన్ హార్ట్ అటాక్స్ అనేది ఈ మెకానిజం వేరు. ఈ సడన్ హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ 20% బ్లాకే ఉంది మనకి, 20% బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది. బట్ ఈ అన్కంట్రోల్ షుగర్ కానీ, బీపీ ఎక్కువైనప్పుడు కానీ, లేదా స్ట్రెస్ గురైనప్పుడు కానీ ఇలా ఏమవుతుందంటే ఈ పొర ఉంటుంది, ఏది కొలెస్ట్రాల్ పేరుకుపోయిన దాని మీద పొర, అది సడన్ గా రప్చర్ అయిపోతుంది.
ఓకే. బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయినప్పుడు ఈ లోపల ఉండేటివి బ్లడ్లో ఎక్స్పోజ్ అవడం వల్ల మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం ప్లేట్లెట్స్, అవి సడన్గా వచ్చేసి అక్కడ అన్ని చేరుకుపోతాయి. చేరుకుపోయినట్టు ఇమీడియట్గా బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ అవుతుంది. ఇమీడియట్గా బ్లాక్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. ఇది సడన్ హార్ట్ అటాక్ రానికి ముఖ్య కారణం. ఓకే, సో దానికి మనము ప్రియంటివ్గా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవడం, రెగ్యులర్గా ఉన్న వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల ఇవన్నీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్. వీ కెన్ రెడ్యూస్ ద ఛాన్సెస్ బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్. ఓకే, ఇది మెకానిజం ఆఫ్ హార్ట్ అటాక్. సో ప్రీవియస్గా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ 20% ప్లాక్స్ అనేది సడన్గా బర్స్ట్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. మనం ఫస్ట్ ప్రీవియస్గా స్లోగా నడిచేటప్పుడు వచ్చేదాన్ని క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్, క్రానిక్ హార్ట్ అటాక్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇది మనకు హార్ట్ అటాక్ వచ్చే విధానం. ఓకే సార్, ఇందాక మీరు కూడా చెప్పారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అని. కొంతమంది అనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా నొప్పి వస్తుంది అని చెప్పి. అది ఇది ఆయాసం నార్మల్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి కానీ వస్తూనే ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు యూజువల్గా హార్ట్ అటాక్లో వచ్చే పెయిన్ ఏంటంటే మనం ఛాతీ చాలా బరువు ఉంటుందన్నమాట. అంటే ఒక 100 kgs వెయిట్ పెట్టినట్లు ఉంటుంది మన ఛాతీ మీద. ప్రెషర్ ఫీల్ అవుతాం. ఓకే, నొప్పి కాదు, బేసికలీ ఇట్స్ లైక్ డిస్కంఫర్ట్. హెవీ బరువు పెట్టేస్తే ఏమవుతుంది, ఊపిరి ఆడకుండా అవుతుంది. సో ఆ బరువుతో పాటే మనకి ఈ ఊపిరి ఆడకుండా ఉండే సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా సమ్ టైమ్స్ సూదులు కూర్చున్నట్లు ఉండడం కానీ, లేదా ఏదో మైల్డ్గా నలతగా ఉండి మైల్డ్ పెయిన్ తెలుస్తూ ఉంది, లేదా ఆ పెయిన్ ఇట్లా చేతికంతా పాకుతున్నట్లు తెలియడము, దాంతో పాటు వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడం కానీ, లేదా కళ్ళు తిరిగినట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, చెమటలు పట్టిపోతాయి, చాలా ఎక్కువ పట్టిపోతాయి చెమటలు. సో ఇలా కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో బట్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుంది యూజువల్గా ఏంటంటే మనకి కొంచెం ఈ పొత్తి కడుపులో మంటగా ఉంటుంది. మంటగా ఉండి ఆ పైకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటాం, యాసిడ్ కాబట్టి ఆ రిఫ్లెక్షన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు బర్నింగ్ ఉంటుంది గొంతు వరకు. యూజువల్గా గ్యాస్ట్రిక్ పెయిన్ అలా ఉంటుంది అనమాట. బట్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్, అంటే మనం డిస్క్రైబ్ చేసుకున్న పెయినే హార్ట్ అటాక్ అని ఉండాల్సిన అయితే ఉండదు. అది టిపికల్. అలా ఉంటే కంపల్సరీ హార్ట్ అటాక్. బట్ అలా కాకుండా కూర్చున్నట్లున్న పెయిన్గా ఉన్న అది కూడా హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. ఓకే, ఎనీ పెయిన్. అట్స్ వై నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, నీకు ఎటువంటి ఛాతీ నొప్పి వచ్చినా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దండి. గ్యాస్ ట్రబుల్ పెయిన్ అనుకోవద్దండి, లేదా కండరాల నొప్పి అని అనుకోవద్దండి, లేదా ఎముకలు నొస్తున్నాయని అనుకోవద్దండి. మీకు ఆ నొప్పి తగ్గట్లేదు, విపరీతమైన నొప్పి ఉంది, ఆ ఇంటెన్సిటీ అంటాం, పెయిన్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్గా ఉంది, పెరుగుతుంది, ఆ ఇంటెన్సిటీ అలా పెరుగుతూ ఉన్నా, సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా ఒకే ఒక చిన్న టెస్ట్, ఈసీజీ టెస్ట్ అంటాం. జస్ట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా, ఏ చిన్న క్లినిక్ పోయినా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా ఈసీజీ అవైలబిలిటీ ఉంటుంది. సో అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక చిన్న ఈసీజీ, దట్ కాస్ట్ వెరీ లెస్ దాన్ అరౌండ్ 200 to 300 కంటే ఎక్కువ ఉండదు ఈసీజీ అనేది. ఓకే, సో ఎక్కడికి పోయినా అలాంటి ఈసీజీ అనేది తీస్తారు. సో ఆ చెస్ట్ పెయిన్ అనేది ఎటువంటి చెస్ట్ పెయిన్ ఉన్నా ఒక ఈసీజీ తీసుకుంటే ప్రాణం కాపాడుకోవచ్చు. ఎందుకంటే అక్యూట్ హార్ట్ అటాక్ ఈసీజీలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో దాంట్లో హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయా, ఇమీడియట్గా డాక్టర్స్ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, లేదంటే రెఫర్ చేస్తారు. ఒకవేళ అది నార్మల్గా ఉందంటే ఊపిరి పీల్చుకొని దెన్ యూ కెన్ ఎవాల్యుయేట్ స్లోలీ. ఓకే, సో ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతీ నొప్పి ఉన్నా కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా ఒక ఈసీజీ టెస్ట్ తీసుకొని మీ ప్రాణాలను కాపాడుకోండి. దట్స్ ద గుడ్ థింగ్. సార్, వన్స్ పెయిన్ వచ్చింది అనగానే వెంటనే టెన్షన్ ఎక్కువైపోతుంది, అసలు పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలనేది అర్థం కాదు. అటువంటి టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళే ముందుగానే ఇంట్లో జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందంటారా సార్? బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా సడన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దెర్ ఈస్ నో టైం. ఈవెన్ విత్ దిస్ లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, మనకు ఇంతకుముందు హార్ట్ అటాక్ ఎలా కనుక్కోవాలో రీచబిలిటీ ఉండేది కాదు, ఏది ఇన్వెస్టిగేషన్స్ కానీ. ఇప్పుడు ఎక్కడికి పోయినా, ఏ చిన్న విలేజ్కి కానీ చిన్న టౌన్కి వెళ్ళినా ఇవి ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఈసీజీ తీయించుకోవచ్చు, డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న, టెక్నాలజీలో ఉన్న, ఈవెన్ ఇప్పటికీ కూడా బిఫోర్ రీచింగ్ ద హాస్పిటల్ 50% of the people die at home or during the transport to hospital. So that much severity is the heart attack. So it doesn't give time. Basically it doesn't give time. It depends on lot of factors.
హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు సడన్ గా చనిపోవచ్చు ఇంట్లో. ఇప్పుడు మనం చాలానే వింటుంటాం నిద్రలోనే చనిపోయినారు. ఇట్ విల్ హ్యావ్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మన కండరం అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది బాడీలో, అది సడన్ గా బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఫిబ్రిలేట్ అవుతుంది అనమాట. ఫిబ్రిలేట్ అంటే హార్ట్ రేట్ అనేది ఫాస్ట్ కొట్టుకుంటుంది. సో అది రికగ్నైజ్ చేసే లోపలనే పేషెంట్ విల్ డై. బికాస్ చాలా మందికి తెలియదు హౌ టు రికగ్నైజ్ ఇట్. ఓకే, దట్స్ వై ఇమీడియట్లీ వెన్ ద పర్సన్ ఎవరైతే కొలాప్స్ అయిపోయి పడిపోతారో వాళ్ళకి మనం ఇంటికి సిపిఆర్ అనేది స్టార్ట్ చేయమని చెప్తాం. సో దట్ విల్ గివ్ టైమ్. అంటే ఒక మెడికల్ పర్సన్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే లోపల ఇట్ విల్ గివ్ టైమ్. ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ కీప్ అవర్ బ్రెయిన్ అండ్ అదర్ ఆర్గన్స్ ఇంటాక్ట్ కాబట్టి. సో ఇప్పటికీ కూడా 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ కాంట్ రీచ్ హాస్పిటల్. సో కాబట్టి ఇటువంటి వారు ఫస్ట్ ప్రికాషనరీ మెజర్స్ ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనల్ని ఈ ఎరాలోకి తోసేసింది. మనం అందరం కూడా వర్స్ట్ లైఫ్ స్టైల్లోనే ఉన్నాం. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. ఓకే, 30 years దాటితే బీ కేర్ఫుల్, 40 years దాటితే ఇంకా బీ కేర్ఫుల్. సో యాన్యువల్ స్క్రీనింగ్ చెకప్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇఫ్ యూ తీసుకుంటే బీపీ కానీ షుగర్ కానీ 1 in 3 persons ఆర్ అన్డయాగ్నోస్డ్. ఓకే, సో ఎవరికి తెలియదు. ఆడి హాస్పిటల్ పోతే బీపీ ఉందన్నారు, హాస్పిటల్ పోతే షుగర్ ఉందన్నారు అని చెప్తారు. సో మనకు తెలియదు చాలా జబ్బులు మనకు ఉన్నాయని, బికాస్ అర్లీ స్టేజెస్ లో మేనిఫెస్ట్ కావు సిమ్టమ్స్ అనేది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై త్రూ సమ్ ఇన్వెస్టిగేషన్స్. సో యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ థింగ్, బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కీప్ 1 బీపీ మానిటర్ ఇన్ దర్ హోమ్. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో చూసే బీపీ వాల్యూస్ కంటే ఇంట్లో ఉన్న బీపీ వాల్యూస్ చాలా యాక్యురేట్ ఉంటుంది. దట్ హోమ్ బీపీ బేస్డ్ ట్రీట్మెంట్సే ఇస్తాం మేము కూడా. ఇఫ్ సంబడి ఎవరన్నా ఇంట్లో బీపీ రెగ్యులర్గా నోట్ చేసుకుంటున్నారంటే ఆఫీస్లో ఒక 20 వరకు ఎక్కువ ఉండొచ్చు బికాస్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, హోమ్ బీపీ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ కంట్రోల్లో పెట్టుకోండి. ఓకే, రెగ్యులర్గా బీపీ మిషన్ అనేది పెట్టుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ మంత్లీ చెక్ చేయించుకోవాలి. ఎవ్రీ 3 monthsకి HbA1c టెస్ట్ అనేది ఒకటి చేసుకోవాలి. ఓకే, స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బీపీ అండ్ డయాబెటీస్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్, టేక్ హెల్తీ ఫుడ్. అవసరమైనంత మాత్రమే తినండి. అనవసరంగా ఏదో ఇప్పుడు ఏంటంటే అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. ఇఫ్ యూ సీ సమ్ 30 years బ్యాక్ పీపుల్ ఆర్ డైయింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. ఫుడ్ కానీ ఇవన్నీ అందక చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా బికాస్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఫుడ్ వల్ల ఇట్లా అయిపోతున్నారని గవర్నమెంట్స్ అన్ని ఏం చేశారంటే పాలసీస్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ చేసేసాయి. లైక్ ఫ్రీ పథకాలు కానీ అంటే చాలా ప్రొవిజన్స్ ఇచ్చేసారు. ఎవరు కూడా ఆకలితో చావకూడదు అనేసి. ఇప్పుడు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అయిపోయింది. సో యూ డోంట్ హ్యావ్ టు మూవ్ అవుట్ టు గెట్ ఫుడ్. సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అయిపోయిన తర్వాత వచ్చింది కదా ఉంది కదా అని తినేస్తా ఉన్నారు. దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో టేక్ యువర్ హెల్తీ డైట్, టేక్ రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ ఓన్లీ అండ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఇలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మనము ఈ హార్ట్ అటాక్ సడన్ గా వచ్చే దాని నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ఎనీథింగ్ అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చే ముందర మనకి మినిమం కొంచెం ఛాతి నొప్పి కానీ ఆయాసంగా ఫీల్ అవ్వడం, ఆ ఆయాసంతో యాంగ్జైటీ, ఎయిర్ హంగర్ అంటాం, మనకి ఏదో గాలి ఆడట్లేదు అనిపిస్తుంది. ఓకే, యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది, చెమటలు పట్టచ్చు, వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, సో చెయ్యి లాగచ్చు. ఇలాంటి మైల్డ్ ప్రికాషనరీ సైన్స్ ఉంటాయి. పర్టికులర్లీ మనం తీసుకుంటే డయాబెటీస్ కానీ ఎల్డర్లీ మోర్ దాన్ 60-65 years వాళ్ళలో కానీ ఫీమేల్స్ కానీ పర్టికులర్లీ ఈ 3 కేటగిరీలో సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తాయి. ఛాతీ నొప్పి వచ్చినా దే కాంట్ రికగ్నైజ్, ఎందుకంటే మైల్డ్గా ఉంటాయి వాళ్ళలో. సో ఆ మైల్డ్ది నెగ్లెక్ట్ చేస్తే మోర్ డేంజర్స్. సో పర్టికులర్లీ ఫీమేల్స్, ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 60-65 years అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంత మైల్డ్ సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా దే షుడ్ గో టు హాస్పిటల్ అండ్ ఎవాల్యుయేట్. దాన్ని సరి చేసుకుంటే మనము అర్లీగా రికగ్నైజ్ చేసుకొని విల్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. ఇవి మనకు హార్ట్ అటాక్ ముందు వచ్చే ప్రికాషనరీ సైన్స్. ఓకే సార్, ఆల్కహాల్ తీసుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది సార్? అది ప్రమాదకరమైంది అంటారా? కంపల్సరీ వస్తుందండి. ప్రీవియస్గా ఏమైందంటే లాట్ ఆఫ్ స్టడీస్ ఐ థింక్ జెంట్స్లో ఒక డైలీ ఒక 2 drinks కానీ, 2 drinks అంటే బాటిల్స్ కాదు, దెర్ ఇస్ సమ్ లిమిట్ ఆఫ్, అంటే ఒక బీర్ తీసుకుంటే 300 ml, ఆర్ ఇఫ్ యూ టేక్ వైన్ 150 ml, ఆర్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ లైక్ విస్కీ 40% ఆల్కహాల్ తీసుకుంటే ఒక 40 ml అట్లా ఉండేటివి. లైక్ 2 drinks per day ఫర్ మెన్ అండ్ 1 drink per day ఫర్ ఉమెన్ అనేది. బట్ ఆల్ ద రీసెంట్ గైడ్ లైన్స్ ఫర్ ద పాస్ట్ 2 years మనకు వచ్చిన క్లినికల్ ట్రయల్స్ అండ్ స్టడీస్, వాట్ ఎవర్ ఆల్కహాల్ యూ టేక్ ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ. ఓకే, వాట్ ఎవర్ ఆల్కహాల్, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నారో దానివల్ల మీకు హాని అయితే ఉంది. సో బెటర్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్ ఇంటేక్. ఓకే, దట్స్ ద రీసెంట్ స్టడీ షోన్ అస్. ప్రీవియస్ గా ఏదో సమ్ హెల్త్ బెనిఫిట్స్ అని అందరూ అనుకుంటా ఉండేవాళ్ళు, బట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ టేక్, యువర్ మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. సమ్ డే ఇట్ విల్ అక్యుములేట్ అండ్ కాజ్
మేజర్ బిగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో ఇలా ఒకటి ఉంటుంది. రెండోది ఆల్కహాల్ అనేది ఎప్పుడో ఒకసారి కదా తాగేదనుకొని ఈరోజు వేసేసేయాలి బాటిల్స్ అనుకొని 3 బాటిల్స్ ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు కొందరు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నాను కదా, అది కూడా రాంగ్. ఎందుకంటే అంత బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటాం దాన్ని. ఓకే. సో ఆ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఏమవుతుందంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ సడన్గా హార్ట్ రేట్ ఎక్కువైపోయి పేషెంట్ మే డై. ఓకే. ఓకే. సో బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అవాయిడ్ కంప్లీట్లీ. ఓకే, దట్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. క్రానిక్ ఆల్కహాల్ ఇంటెక్స్, రోజు 2 తీసుకుంటున్నా 3 తీసుకుంటున్నా నాకేమైతుంది, నేను బాగున్నా కదా, టెస్ట్లన్నీ చేయించుకున్నా నార్మల్గా ఉన్నాయి, పోయినసారి చేయించుకున్నా ఈసారి చేయించుకున్నాను నార్మల్గా ఉన్నాయి అనుకుంటారు. అవును. బట్ సమ్ డే యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్. సో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాం. ఒకసారి హార్ట్ ఫెయిల్ అయ్యి ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, నథింగ్ విల్ హెల్ప్. ఎన్ని మందులు అన్నా ఏం చేసినా నీకు మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి రాదు. వీ హ్యాడ్ సీన్ యంగ్స్టర్స్ ఆ స్టేజ్కి పోవడం కూడా మేము చూసాము. కంప్లీట్గా రోజు తాగే వాళ్ళను చూసి వాళ్ళ ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూసాము. నెక్స్ట్ వీళ్ళల్లో ట్రైగ్లిజరైడ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దెన్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈవెన్ దే ఆర్ మోర్ ప్రోన్ టు లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ సిరోసిస్ అంటాం, ప్యాంక్రటైటిస్ అంటాం. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్. అంటే నాట్ ఓన్లీ హార్ట్, ఇట్ విల్ డ్యామేజ్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో. సో వెన్ ఒకసారి ఇది హానిగా అనిపిస్తుంది అంటే యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దమ్. బెటర్ డోంట్ టేక్ ఆల్కహాల్. అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు స్టాప్, reduce your amount slowly and completely stop it and stay healthy. ఓకే. అది ఆల్కహాల్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సార్ ప్రతి ఒక్కరం కూడా వింటూనే ఉంటాం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ రెండు కూడా ప్రమాదకరమని. ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం. మరి స్మోకింగ్ తీసుకునే వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, ప్రత్యేకించి హార్ట్కి సంబంధించి ఎలాంటి హాని జరుగుతుంది? స్మోకింగ్ ఈజ్ ద డెడ్లియెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. రెండు పెద్ద అనారోగ్యాన్ని చేయగలిగే జబ్బులు ఏంటంటే ఒకటి షుగర్, రెండోది స్మోకింగ్. ఈ రెండు చాలా డేంజరస్. అంటే బాడీలో ప్రతిదీ అఫెక్ట్ అయిపోతుంది. ఈ రెండింటి వల్ల ప్రతి ఆర్గన్ బాడీలో అఫెక్ట్ అయిపోతుంది. స్మోకింగ్ అనేది మన బ్లడ్ వెజల్స్లో ప్రతి బ్లడ్ వెజల్ని కొవ్వు పెరిగిపోయే ఛాన్స్ ఇస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్ రిస్క్ పెరుగుతుంది. సో ఒక బ్లడ్ వెజల్ అనేది మన బాడీ మొత్తం బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ఇవి అఫెక్ట్ అవ్వచ్చు. సో ఒక ఆర్గాన్, ఏ ఆర్గాన్ బ్లడ్ వెజల్ అఫెక్ట్ అయితే ఆర్గాన్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ పర్టికులర్లీ స్మోకింగ్ విల్ కాజ్ ఎవ్రీ టైప్ ఆఫ్ క్యాన్సర్. మనకు తెలిసిందే, ఓరల్ క్యాన్సర్, ఓకే, లంగ్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అన్నీ వస్తాయి స్మోకింగ్తో. ఓకే. అండ్ హార్ట్ డెఫినెట్లీ స్మోకింగ్ హార్ట్ అటాక్స్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్. స్మోకింగ్ వల్ల ప్రపంచంలో సంవత్సరానికి 1 బిలియన్ పీపుల్ ఆర్ డయింగ్. ఇండియాలో 1 మిలియన్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ స్మోకర్స్. ఓకే, ఇది మన స్టాటిస్టిక్స్. సో దట్ మచ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు యూ షుడ్ కంప్లీట్లీ స్టాప్ ఇట్. యూజువల్లీ గవర్నమెంట్స్ కూడా they are not able to ban because of I don't know lot of reasons, but they are bringing lot of strict regulatory measures. Every pack మీద completely avoid smoking అనేది definitely ఉంటుంది. Everywhere they display, even in public places like theaters, they are displaying stop smoking and they are showing the consequences of చూపిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, ఎంఫిసీమా, లంగ్ ప్రాబ్లమ్స్, ఆయాసం రావడము. సో వాట్ నాట్ ఎవ్రీ ఆర్గాన్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. సో కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్. ఇట్ ఈస్ డేంజరస్. స్మోకింగ్ అంటే మనం స్మోకింగ్ చేయడమే కదండి, మీరు ఇప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతారు. ఇఫ్ సంబడీ స్మోకింగ్, చుట్టుపక్కల వాళ్ళు ఒక 10 మంది ఉంటే వాళ్ళు 10 మంది కూడా అఫెక్ట్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సార్ స్మోక్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ పక్క వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఎక్కువ అనేది లేదు, కానీ ఎక్కువ అని చెప్పలేము. స్మోక్ చేసే వాళ్ళు ఎంత అఫెక్ట్ అవుతారో సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కన తాకుండా పీల్చుకునే వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతారు. సో ఇట్ కెన్ బి సీన్ ఇన్ బోత్ ఫీమేల్స్ లో, కానీ మనము పెద్దవాళ్ళలో అయితే వాళ్ళకి గుండె జబ్బులు రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చు. చిన్నపిల్లల్లో కూడా వాళ్ళకి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, ఆర్ ఏంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లో బర్త్ వెయిట్, ఇలా చాలా కారణాలు ఉండే అవకాశం. సో ఒక ఫ్యామిలీలో మీరు ఇంట్లోనే తాగుతున్నారంటే మీ వైఫ్ అఫెక్ట్ అవుతుంది, మీ పిల్లలు ఇబ్బంది అవుతారు. ఓకే, ఆల్వేస్ రిమెంబర్
ఒక సిగరెట్ తాగే మనిషి నేనేదో తాగుతున్నా నా ఆరోగ్యం పాడైపోతుంది అని అయితే ఎప్పటికీ అనుకోవద్దండి. మీ ఆరోగ్యం కూడా ఆరోగ్యమే కాబట్టి స్టాప్ చేయండి. మీ ఆరోగ్యంతో పాటు మీరు స్మోక్ చేయడం వల్ల పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు. సో పక్కన వాళ్ళు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అలా ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకి ఇవి చెప్తే వాళ్ళు అట్లీస్ట్ పోయి పక్కకు పోయినా తాగేస్తారు, లేదంటే మానేయమన్నా మానేస్తారు అప్పుడు. ఓకే, సో అండ్ యూ షుడ్ ఎంకరేజ్ స్మోకర్స్. ఎవరైతే సిగరెట్స్ తాగుతున్నారో వాళ్ళకి ఇవన్నీ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి టు క్విట్ స్మోకింగ్. బికాస్ స్మోకింగ్ అనేది స్టాప్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి 10 సంవత్సరాలు పడుతుందండి. ఒక మనిషి ఇప్పుడు స్మోకింగ్ స్టాప్ చేసినా కానీ అతనికి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి, అంటే ఈ స్మోకింగ్ మానేసినాక కూడా 10 years వరకు అతనికి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్మోకింగ్. మానేసాకే అన్ని ఇయర్స్ ఉంటే కంటిన్యూ ఉన్నప్పుడు ఎంత సిగ్నిఫికెంట్ ఉంటుందో ఆలోచించాలి అందరూ కూడా. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమొస్తాయంటే మనకు సెకండ్ హ్యాండ్ స్మోక్ కాకుండా called as e-cigarettes అంటారు. Those are also dangerous. Okay. Smoking related anything like e-cigarettes, దాంట్లో నికోటిన్ ఉండదు. But still lot of studies, even in US studies also showed, even if somebody advertise that non-nicotine cigarettes ఉన్నా కానీ దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేకపోయినా లాట్ ఆఫ్ డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ లైక్ మెటాలిక్, టిన్, లెడ్, మెర్క్యూరీ లాంటి చాలా కాంపౌండ్స్, డేంజరస్ కాంపౌండ్స్ ఉంటున్నాయి. సో ఈవెన్ ఎవ్రీథింగ్, హుక్కాస్ ఇస్ ఆల్సో డేంజరస్. E-cigarettes, hookahs, everything is dangerous. So completely avoid all those products and stay healthy. ఓకే సార్, చాలా మంది పాన్, గుట్కా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూనే ఉంటారు నాన్ స్టాప్ గా, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ వస్తాయండి. పాన్, గుట్కా అనేది కూడా ఏముంది, పొగాకే కదా. పొగాకు పీల్చినా నమిలినా అంతా లోపలికే పోతుంది, బ్లడ్ లోకే అబ్జర్వ్ అవుతుంది. ఆ కెమికల్స్ అన్ని బ్లడ్ లోకే పోతాయి. ఫైనల్ గా బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో స్మోకింగ్ అయితే ఎంత డేంజరస్, గుట్కా, పాన్ ఇలాంటివి కూడా అదే రేంజ్లో డేంజరస్. సో దానివల్ల పర్టికులర్లీ మోర్ ఏంటంటే మౌత్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఈ ఏరియాలో అఫెక్ట్ అవుతుంది కాబట్టి. బట్ బ్లడ్లో కూడా అబ్జర్వ్ అయిపోయి ఆ కాంపౌండ్స్ అన్ని ఇట్ ఈస్ ఆల్సో కాజ్ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్. So that also too dangerous. Completely avoid all these things. సార్, కార్డియాటిక్ అరెస్ట్ అంటూ ఉంటారు. హార్ట్ అటాక్ కి దానికి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? రెండు ఒకటేనా? రెండు డిఫరెంట్ అండి. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ వస్తే ఆ బ్లాక్ వల్ల బ్లడ్ సప్లై సడన్ గా ఆగిపోయి హార్ట్ మజిల్ అనేది సడన్ గా వీక్ అవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకునేది సడన్ గా ఆగిపోవడం. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటుంది, బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఏ పార్ట్ కి బ్లడ్ వెజల్ అఫెక్ట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గిందో ఆ పార్ట్ అనేది పనిచేయదు, రెస్ట్ ఆఫ్ ద గుండె కొట్టుకుంటుంది. బట్ హార్ట్ అటాక్ లో కూడా ఇలా జరగడం వల్ల సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. బట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. సడన్ గా గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సడన్ గా గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది. సో దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో వన్ ఆఫ్ ద రీజన్స్ హార్ట్ అటాక్ ఒకటి కారణము. దెన్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ అంటాం, అరిథ్మియాస్ అంటాం, హై హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్. అలా హై హార్ట్ రేట్ ఉన్నప్పుడు గుండె, ఇప్పుడు నార్మల్గా మన గుండె 60 నుంచి 90 వరకు ఇలా కొట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు సడన్ గా 200-250 నిమిషాన్ని కొట్టుకుంది అనుకోండి, మీకు కదులుతున్నట్టు తెలుస్తుందా? జస్ట్ ఫింగర్స్ మూమెంట్స్ తెలుస్తున్నాయి, బట్ ఇలా కొట్టుకుంటేనే కదా బ్లడ్ అందేది. ఇలా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అందదు. సో ఇట్ లుక్స్ లైక్ హార్ట్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో కార్డియాక్ అరెస్ట్. ఓకే, దెన్ ఇన్ఫెక్షన్స్, కార్డియోమయోపతీస్ అంటాం. సో జెనెటిక్ ఉంటాయి చాలా కూడా కొన్ని. ఓకే, లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, అరిథ్మిక్ కార్డియోమయోపతీస్ ఉంటాయి. కొన్ని ఛానలోపతీస్ అంటాం, అంటే మన బేసిక్ మాలిక్యులర్ లెవెల్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి మన ఫంక్షన్స్ కానీ. సో లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగడా సిండ్రోమ్, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ లైక్ డ్రగ్ అబ్యూస్ విల్ కాజ్ సడన్ హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కాజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి సడన్ కార్డియాక్ అరెస్ట్ కావడానికి. సో హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ గా గుండె ఆగిపోతుంది అంతే. ఆ గుండె ఆగిపోయినప్పుడు ఎవరైనా చేయగలిగేదంటే సిపిఆర్ చేయాలి. అది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎందుకంటే సంబడి
మీకు ఆ సిపిఆర్ అనేది తెలిస్తే అట్లీస్ట్ మీరు మనం అంటే త్రూఅవుట్ యువర్ లైఫ్ స్పాన్ యూ కెన్ సేవ్ వన్ లైఫ్. అవును అది కంపల్సరీ ఎవ్రీబడి అంటే చదువులేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అది ఓకే ఇట్స్ నాట్ ఏ బిగ్ సైన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఏం లేదు. అదేంటి జస్ట్ నీడ్ ఏ సింపుల్ ట్రైనింగ్. ఎవ్రీబడి ఆ ట్రైనింగ్ ని కూడా తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్, హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ సిపిఆర్ ప్రోగ్రామ్స్. సిపిఆర్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే సండే అంటే అట్లీస్ట్ మనకు ఛాన్స్ దొరికినప్పుడు అవసరంలో ఉన్న వాళ్ళకి మనము ఆ సిపిఆర్ ఇచ్చి కాపాడగలిగే వాళ్ళం అవుతాం అనమాట. ఓకే సార్, మీరు చెప్పారు షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. కొంతమందిలో షుగర్ ఉంటుంది బట్ కంట్రోల్లోనే టాబ్లెట్స్ వాడుతుంటారు, దాని తగ్గ డైట్ కంట్రోల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యూజువల్గా అన్కంట్రోల్డ్ షుగర్స్ వాళ్ళకి వెరీ హై రిస్క్. బట్ ఈవెన్ డయాబెటీస్ అండర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో బై ద టైమ్ ఇన్ లిటరల్లీ ఇన్ అవర్ కంట్రీ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్. అవును. ఓకే, అండ్ లెస్ దెన్ 50% ఆర్ నాట్ అండర్ కంట్రోల్. సో అన్కంట్రోల్ షుగర్స్ అనేది చాలా ఎక్కువ. ఓకే, అండ్ షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ ప్రాబ్లమ్ ఒకటే ఉండదండి. బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విల్ అఫెక్ట్. సో ఈవెన్ వెన్ యువర్ బ్లడ్ షుగర్ ఈస్ దేర్, స్టిల్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్. అండ్ చాలా మందికి షుగర్స్లో మేము డయాబెటిక్స్లో ఏంటంటే మేము యాంజియోగ్రామ్స్ చేసినప్పుడు చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆయాసం రావడమో లేదంటే ఛాతీ నొప్పి వస్తుందని నడిస్తే ఛాతీ నొప్పి వస్తుంది రావడమో జరుగుతూ ఉంటుంది మెజారిటీ. సో వాళ్ళలో యూజువల్గా దెర్ ఆర్ డిఫరెంట్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. అంటే పైనుంచి కింది వరకు బ్లడ్ వెజల్స్ అన్ని సన్నగా అయిపోతాయి. బై ద టైమ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైంకి కానీ లేదా కంట్రోల్ అయ్యే టైంకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ అవ్వకముందు షుగర్ కంట్రోల్ అయ్యే లోపలనే మీకు 60% 70% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, చిన్న ఈవెంట్ చాలు ఫ్యూచర్లో. అంటే షుగర్ కంట్రోల్లో ఉన్న బీపీ పెరిగినా లేదంటే స్ట్రెస్లో ఉన్నా లేదంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా హార్ట్ రేట్ పెరిగిపోయినా ఇట్లా ఏదో ఒక ఫ్యాక్టర్ వచ్చినా హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో షుగర్ కంట్రోల్తో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకుంటే తక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే అందరికీ అలానే ఉంటుందని చెప్పలేము. షుగర్ ఉన్న వాళ్ళల్లో నార్మల్ వెజల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ కంట్రోల్ అంటే ఇనిషియల్గానే ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి. అంటే కొన్ని ఇయర్స్ అంతా కంట్రోల్లో లేకుండా ఫైనల్గా కంట్రోల్ అయ్యింది కదా అనుకుంటే ముందంతా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. వెన్నెవర్ మీకు షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి మీరు స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ అయింది, చాలా మంది ఒక క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, సార్ షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నాం కంట్రోల్ అయింది కదా టాబ్లెట్స్ తగ్గిస్తారా అని. మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి కంట్రోల్లో ఉంది. ఓకే, ఇప్పుడు టాబ్లెట్స్ తీసేస్తే ఏమవుతుంది, మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకు టాబ్లెట్లు తీసేయాలి అది తగ్గించాలన్నప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ డైట్ ప్యాటర్న్స్, స్ట్రిక్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు డెఫినెట్లీ మీకు ఆ నీడ్ లేదు, ఇన్ని మెడికేషన్స్ వాడాల్సిన నీడ్ లేదంటే డెఫినెట్లీ వీ కెన్ రెడ్యూస్ ద డ్రగ్స్. బట్ ఈ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ లేకుండా మనము షుగర్ టాబ్లెట్స్ తగ్గించాలంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతుంది, అది మళ్ళీ మోర్ డ్యామేజ్ అనేది కాస్ట్ చేస్తుంది. ఓకే, సో మోస్ట్లీ డయాబెటీస్ అనేవాళ్ళు కంపేర్ టు నాన్ డయాబెటీస్ షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే కంట్రోల్ ఉన్న అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ హై రిస్క్లోనే ఉంటారు ఎప్పటికి కూడా. ఓకే, బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి అవకాశాలు ఎక్కువగా బీపీ ఉంటాయండి. బీపీ 1 in 3 persons బీపీ ఆర్ అండర్ డయాగ్నోస్డ్. ఇప్పుడు మనం 5 మంది ఉన్నాం, ఇక్కడ ఎవరికొకరికి ఉండొచ్చు బీపీ. అంటే ముగ్గురులో ఒకరికి బీపీ తెలియదు, ఉందని తెలియదు. బై ద టైం తెలిసే లోపల బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ఇవి అన్ని ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. బీపీ షుగర్ అనేటివి ఒక గుండెనే కాదు మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. చాలా మంది కిడ్నీ పేషెంట్స్ సడన్గా హై బీపీ అంటే ఎవరు చెక్ చేయించుకోరు కదా రెగ్యులర్గా. దట్స్ వై రెగ్యులర్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదంటే క్లినిక్స్ ఉన్నాయి, చాలానే ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది. లేదంటే ఇంట్లో బీపీ మానిటర్ పెట్టుకొని ఆటోమేటిక్ ఇంకోరు వచ్చి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో కనెక్ట్ చేసుకొని చూసుకున్నా మనకు బీపీ ఉందా లేదా తెలిసిపోతుంది. సో అప్పుడప్పుడు అనేది ఈ బీపీ మెజర్మెంట్ షుగర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి. అంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. సో ఇవి చెక్ చేసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో బీపీ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది చాలా ఎక్కువ రేట్స్ అనేది ఉంటుంది. ఒకరిలో ముగ్గురు బీపీ ఉందనేది అండర్ డయాగ్నోస్డ్ ఉంది. ఆల్మోస్ట్ ఏవైతే హార్ట్ అటాక్స్ వస్తున్నాయో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయో వీళ్ళల్లో 55% మందికి బీపీ ఉంటుంది. ఓకే, అండ్ బీపీ ఆల్మోస్ట్ 12% డెత్స్ కాజ్ చేస్తుంది. ఓకే, దట్ మచ్ సిగ్నిఫికెంట్. బీపీ వల్ల
ఈవెన్ మన మెయిన్ బ్లడ్ వెజల్ అయోటా ఉంటుంది, అది కూడా లైక్ రప్చర్ అయ్యే డిసెక్షన్స్ అయ్యే అన్కంట్రోల్డ్ ఉంటే మన బ్రెయిన్లో హెమరేజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇలా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఓకే. సో బీపీ అనేది మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ నవ్ డేస్. ఇప్పుడు అంతా స్మార్ట్ వాచ్లలో కూడా బీపీ వస్తున్నాయి తొందరలో, ఇంతవరకు రాలేదు బట్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్ వాచెస్ ఆర్ కమింగ్ విత్ ఎవ్రీథింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ సాచురేషన్. యూ కెన్ యూస్ ద టెక్నాలజీ అండ్ స్టే హెల్తీ. అవైలబిలిటీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ ద టెక్నాలజీ అండ్ స్టే హెల్తీ. సో బీపీ కూడా ఇలాంటివి డెఫినెట్లీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కాస్ చేస్తుంది. చాలా మందిలో హై బీపీసే కాకుండా లో బీపీస్ కూడా ఉంటూ ఉంటాయి కదా సార్, వాళ్ళలో కూడా అవకాశం ఉంటుందా? అంటే లో బీపీ ఇస్ డిఫరెంట్ ఎంటిటీ అండి. ఓకే, హై బీపీ అంటే యూజువల్గా నార్మల్ ఈజ్ 120/80 అంటాం, అంటే పైన సిస్టోలిక్ కింద డయాస్టోలిక్. మోర్ దెన్ 130/85 ఈజ్ అబ్ నార్మల్. మోర్ దెన్ 140/90 ఈజ్ కాల్డ్ స్టేజ్ 2. ఓకే, స్టేజ్ 3 అంటే మోర్ దెన్ 180/120. సో ఇవి మన స్టేజింగ్ ఆఫ్ బీపీ లెవెల్స్. ఓకే, సో బార్డర్ లైన్ అంటే నార్మల్ లో లెవెల్ ఆఫ్ నార్మల్ బీపీ అంటే 90/60. సో పైన 90 ఉండడం, కింద ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ దట్, లెస్ దెన్ 90/60 ఉంటేనే మనం లో బీపీ అంటాం. బట్ ఈ బార్డర్ లైన్ బీపీ అనేది కొందరిలో ఉండొచ్చు. యూజువల్లీ ఫీమేల్స్ సన్నగా ఉన్న వాళ్ళల్లో, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇలా బీపీ అనేది లోవర్ లెవెల్స్ ఉండొచ్చు. ప్రెగ్నెంట్స్లో కూడా కొంచెం బీపీ అనేది లో లెవెల్లో ఉండొచ్చు. సో కొందరిలో ఇది నార్మల్ వేరియంట్, అంటే ఇట్స్ నాట్ లో బీపీ ఇస్ నాట్ బార్డర్ లైన్ బీపీస్ ఆర్ నార్మల్ వేరియంట్. లో బీపీ అనేది డిఫరెంట్ కాజెస్, లైక్ ఇప్పుడు ఏదన్నా హార్ట్ అటాక్, హార్ట్ వీక్ ఉండడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉండి హార్ట్ వీక్ ఉండడం కానీ, లేదా ఇప్పుడు వామిటింగ్స్, డయేరియల్ అయిపోయినప్పుడు, ఫ్లూయిడ్ లాస్, బ్లడ్ మన బాడీ నుంచి ఫ్లూయిడ్ లాస్, డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బీపీ అనేది తగ్గుతుంది. ఓకే, దెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి లో బీపీ అనేది. సో అది మనం చూసుకోవాలి దేనివల్ల. ఒకవేళ నిజంగానే లో బీపీ ఉందంటే ఏమైనా ప్రాబ్లం ఉందనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ యూజువల్గా అయితే లో బీపీ అనేది ఉండదు. ఓకే, అంటిల్ అన్లెస్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, లో బీపీ అనేది ఉండదు. ఓకే సార్, హార్ట్ పెయిన్ వచ్చింది అనగానే వెంటనే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక ఇది మనం కొంతలో కొంత తగ్గించుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళే లోపే అనే ఏదైనా ట్యాబ్లెట్ ఉందా సార్? అంటే అది అందరూ తీసుకోలేమండి బేసికల్లీ. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఎవరు తెలియదు కదా. ఇప్పుడు మనం రోజు ఎన్ని టాబ్లెట్స్ పెట్టుకొని తిరుగుతామండి, ఎవరు తిరగలేం కదా. సో అదే దానికంటే ఏంటంటే ఇలా ఒక టాబ్లెట్ అనేది కాకుండా, అంటే ఇప్పుడు టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రిప్షన్ ఉంటే కూడా ఎవరు ఇవ్వరండి. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు పేషెంట్స్ లైక్ షుగర్ కానీ, బీపీ ఉంది, బీపీ వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, లేదా స్టంట్లు కానీ బైపాస్ చేయించుకున్న వాళ్ళల్లో రికరెంట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. వాళ్ళల్లో మనం ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ బ్లడ్ థిన్నర్స్ని మనం ఇచ్చిన డోస్ లైక్ ఆ టాబ్లెట్స్ని ఒక 2 టాబ్లెట్స్ కానీ అలా తీసుకుంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని, మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తీసుకుని ఉంటే ఆ సైన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రివెంట్ చేసి, అంటే రికరెంట్ అటాక్స్ ప్రివెంట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే ఆల్రెడీ అఫెక్ట్ అయిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీలీ అవైలబుల్ ఉంటాయి. అలా మిగతా వాళ్ళ దగ్గర రెడీలీ అవైలబుల్ ఉండవు కదా. అవైలబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. పెయిన్ ఎందుకు వస్తుందో తెలియనప్పుడు నువ్వు టాబ్లెట్స్ మింగేస్తాను సార్ అంటే ఎట్లా, కష్టం కదా. సో దానికి ఇమీడియట్ గా ఎనీ చెస్ట్ పెయిన్ నెగ్లిజెన్స్ లేకుండా ఒక చిన్న ఈసీజీ దించుకోండి. ఈసీజీలో ఉంటే మీకు డాక్టర్ ఇస్తారు టాబ్లెట్స్, లేదంటే అవసరం లేదు. ఓకే, సో అలా ప్రతి ఒక్కరు టాబ్లెట్స్ అనేది మింగడానికి కరెక్ట్ కాదు. యూజువల్గా ఏంటంటే మనకి ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో వీల్ హ్యావింగ్ స్కోరింగ్ సిస్టమ్స్. ఓకే, వాళ్ళ రిస్క్ని ఎవాల్యుయేట్ చేసే స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి మనకి. సో లైక్ ఇంటర్మీడియట్ టు హై రిస్క్ అంటాం. అలా ఉన్న వాళ్ళకి వీ కెన్ డాక్టర్స్ వీళ్ళు ప్రిస్క్రైబ్, అంటే హార్ట్ అటాక్ రాకుండా బ్లడ్ థిన్నర్స్ అనేది ఇస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు, నాట్ ఎవ్రీబడి. సార్, ప్రత్యేకంగా లేడీస్ విషయానికి వస్తే హార్ట్ అటాక్ రావడానికి ఇవి రీజన్స్ అని చెప్పొచ్చే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యూజువల్లీ లేడీస్ ఆర్ అండర్ రిప్రజెంటెడ్ అండి. లాట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్లో చూసుకుంటే ఎక్కువ మంది జెంట్స్లోనే ఎవాల్యుయేట్ చేసిన, ఫీమేల్స్ని ఎవాల్యుయేట్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ ఇన్ ద డేటా ఆల్సో. అంటే వీళ్ళని ఎక్కువ రిప్రజెంట్ చేసినారు కాబట్టి వీళ్ళని ఎక్కువ, వీళ్ళని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి తక్కువ అన్నట్లు ఉంటుంది. బట్ ఫీమేల్స్కి మేల్స్ ఆల్ ఈక్వల్లీ ఇద్దరు కూడా హార్ట్ అటాక్ రావడానికి సమానమైన ఛాన్సెసే ఉంటాయి. సో వీళ్ళ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా యాజ్ జెంట్స్ ఫీమేల్స్ సేమ్ రిస్కే ఉంటుంది. బట్ ఫీమేల్స్లో తీసుకుంటే లైక్ దే ఆర్ మోర్ ప్రోన్ టు సమ్ స్పెషల్ కేటగిరీ. అంటే మన వెజల్స్ అనేది
మెయిన్ వెజల్స్ అంటే మ్యాక్రో వెజల్ అంటాం, కింద దాని చివర్లో వచ్చేది మైక్రో వెజల్. ఈ మైక్రో వాస్కులేచర్ అబ్స్ట్రక్షన్స్ కొంచెం ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది ఫీమేల్స్ ఆర్ మోర్ సెన్సిటివ్, లైక్ ఇది కాల్డ్ వాసోస్పాజమ్ అంటే వెజల్ ఉండేది సడన్ గా ముడుచుకుపోతుంది. ఇలా స్పాజమ్ కి ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్. ఎమోషనల్లీ ఆల్సో ఇది కాల్డ్ ఎమోషనల్ హార్ట్ సిండ్రోమ్ కూడా ఉంటుంది మనకి, సాకోసోబో సిండ్రోమ్ అంటాం. అంటే సడన్ ఎమోషనల్లీ అయినారనుకోండి సడన్ గా హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మోర్ ఇన్ ఫీమేల్స్. అండ్ సమ్ టైమ్స్ స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం. అంటే మన బ్లడ్ వెజల్ సడన్ గా ఇట్లా కోత రావడం అనమాట. అలా కోత వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఫీమేల్స్ లో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ లైక్ పోస్ట్ మెనోపాజ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కొంచెం హార్మోనల్ చేంజెస్ అన్ని జరిగి కొంచెం హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ అండర్ రిప్రజెంటేషన్. నేను అదే చెప్పాను కదా, అంటే దే ఆర్ నెగ్లెక్టెడ్ a bit usually in the society. Previously, right now everything is changing, is going in equality. ప్రీవియస్గా అంటే ఫ్యామిలీలో అయినా ఎవరైనా తీసుకుంటే ఫీమేల్స్లో ఒకవేళ ఏదైనా సిమ్టమ్స్ చెప్తే లైట్గా తీసుకునేవాళ్ళు. అలా ఆ నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ అఫెక్టెడ్ బై హెల్త్. సో వాళ్ళలో ఆ నెగ్లిజెన్స్ చూపించకుండా వాళ్ళకు కూడా ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే యూ కెన్ గివ్ బెటర్ కేర్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫీమేల్స్కి. ఓకే, ఇదొకటి. దెన్ ప్రెగ్నెన్సీలో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ వెరీ ప్రాపర్లీ. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఇలా కాంప్లికేషన్స్ ఏమున్నా కానీ దీస్ ఆర్ ఆల్ క్యారింగ్ ఫార్వర్డ్. సో ఇఫ్ ఎనీబడి డెవలప్స్ బీపీ ఆర్ థైరాయిడ్ డిసార్డర్స్ or sugar in pregnancy, they are more prone to risk for getting heart problems in future. So you should manage your pregnancy well. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫీమేల్స్లో. సో ఇవన్నీ కేర్ తీసుకుంటే, అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఫీమేల్స్లో సిమ్టమ్స్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం వాళ్ళలో తక్కువ తెలుస్తాయి, నొప్పిని రికగ్నైజ్ చేయడం కానీ ఆయాసం కానీ. సో ఇవన్నీ ఆ నెగ్లిజెన్స్ అనేది లేకుండా మైల్డ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకు ఫీమేల్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళకి ఇమీడియట్ కేర్, మనం కన్సర్న్ అండ్ కేర్ చూపించి వాళ్ళని సరైన చూపిస్తే మనం అర్లీగా డిటెక్ట్ చేసి వీ కెన్ సేవ్ దెమ్సెల్వ్స్. సో ఇవి మనకు మేల్స్కి ఫీమేల్స్కి మధ్య ఉన్న తేడాలు. ఓకే సార్, వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ హెల్దీగా ఉన్నా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా? ఉండొచ్చండి. వన్స్ ఎనీ ప్రాబ్లం లైక్ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత రికరెంట్ ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. ఓకే, సో హెల్తీగా అనేది చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునేది, మన హెల్తీ ఫుడ్ ఉంటుంది, డైలీ ఎక్సర్సైజ్ ఉంటుంది, మనకు బీపీ షుగర్ ఎంత కంట్రోల్లో ఉన్నాయని ఉంటుంది, మనకి ఇచ్చిన మెడికేషన్స్ ఎంత కరెక్ట్గా వేసుకుంటున్నాం అనేది ఉంటుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్. ఈ ఫ్యాక్టర్స్ నుంచి ఒకటి డివియేట్ అయినా మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ అన్కంట్రోలబుల్ న్యాచురల్ ప్రాసెస్ అండి. మనకు ఫ్యాట్ అక్యుములేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. మనం మెడిసిన్స్ తీసుకున్నా కానీ కొందరిలో బికాస్ ఆఫ్ జెనెటిక్స్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ డిఫరెంట్ కాంపనెంట్స్ వల్ల అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మెడికేషన్స్కి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా అట్లీస్ట్ కంట్రోల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ థర్డ్ మంత్లీ అట్లీస్ట్ చెక్ చేసుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బెటర్ ఇంట్లో బీపీ మానిటర్ షుగర్ మానిటర్ పెట్టుకొని డైలీ యూ కెన్ చెక్ యువర్ బీపీ ఆర్ ఎవరీ 1 week యూ కెన్ చెక్ యువర్ షుగర్స్ కంట్రోల్లో ఉంటే. సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనం ఇవన్నీ అంటే మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్, బీపీ కంట్రోల్ డ్రగ్, షుగర్ కంట్రోల్ ఇవన్నీ టైమ్లీ తీసుకొని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే రికరెంట్ అటాక్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు కూడా. ఓకే సార్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా కూడా వస్తుంటాయి అని చెప్పి అంటుంటారు. నిజంగా అలా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, బీపీనో షుగరో ఇంకోటి ఏదో ఉంటుంది, ఉండదు. ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకసారి అఫెక్ట్ అయిన తర్వాత ఫర్దర్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీ డోంట్, అంటే మనం హార్ట్ అటాక్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అయినట్టు కాబట్టి వీ కెన్ ట్రీట్ దట్. బట్ ఆల్రెడీ అప్పటికే ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. లేదా ఒకసారి దిస్ ఈస్ కాల్డ్ వాస్కులర్ డిసీజ్ అనుకున్నాం, అంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ఇక్కడ అఫెక్ట్ అయినాయంటే బ్లడ్ వెజల్స్ ఎక్కడ వేరే చోట కూడా అఫెక్ట్ అయ్యింటారు. సో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా కాళ్ళల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువే ఉంటుంది అనమాట. దెన్ వాళ్ళ ఏజ్ అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్, ఓల్డ్ ఏజ్ అనుకోండి, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక ఏజ్ ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉండొచ్చు.
ఓకే. ఒకసారి హార్ట్కి సంబంధించిన సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ట్రీట్మెంట్స్ సో డెఫినెట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ పడిందంటే అయ్యో ఏదో అయిపోయింది ఇంకేం చేయలేమనేది ఎక్కడా లేదు. టెంపరీగా వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు విల్ గివ్ సజెషన్స్. అంటే ఇప్పుడు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్స్ వేయించుకున్న తర్వాత ఒకేసారి పోయి నేను ఈ లిఫ్ట్ చేసే వర్క్స్ చేస్తాను, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అంటే అది ఇస్ నాట్ గుడ్. స్లో, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ రీహాబిలిటేషన్. అంటే నిదానంగా ఇప్పుడు నేను వెళ్ళాను బాగుంది, సో ఐ విల్ జస్ట్ వాక్ ఇన్ ద హోమ్ ఫర్ 1 week. ఇంట్లో కూడా అక్కడక్కడ తిరిగేది ఇల్లు మొత్తం తిరుగుతాను. సెకండ్ వీక్ ఐ విల్ గో అవుట్ ఫర్ వాకింగ్ 1 kilometer 2 kilometers వాకింగ్ వెళ్ళేస్తాను. నేను బాగున్నాను. నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచి యూ కెన్ గో ఫర్ 3-4 kilometers. ఆఫ్టర్ 1 month యూ కెన్ డూ రొటీన్ యాక్టివిటీస్ ఇఫ్ ఎవ్రీథింగ్. సో దిస్ కాల్ గ్రేడెడ్ రీహాబిలిటీ. అంటే మన బాడీ కూడా మళ్ళీ అక్లమటైజ్ అవుతుంది ఆ వర్క్ అనేది. సో దెన్ దాంతో పాటు యూ హ్యావ్ టు కంట్రోల్ మెడికేషన్ కాంప్లికెన్స్. దట్ ఈస్ మోస్ట్ మెడికేషన్స్ అనేది రెగ్యులర్గా వాడాలి. ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయండి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేదా స్టంట్ వేయించుకున్న తర్వాత కానీ బైపాస్ కానీ. బట్ స్లోగా పేషెంట్స్ కండిషన్ బట్టి హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ని బట్టి కూడా అవన్నీ అడ్జస్ట్ చేస్తూ వస్తాము. సో ఆఫ్టర్ 1 year కంపల్సరీ 1 blood thinner, కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్, మీ రిమైనింగ్ ఇష్యూస్ ఏమంటే అదొకటి కంటిన్యూ చేసుకుంటే దే విల్ స్టే హ్యాపీ. దే కెన్ లీడ్ హ్యాపీలీ ఇన్ నార్మల్ లైఫ్. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీతో ఎవ్రీథింగ్, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా కూడా ఫర్ ఎవ్రీథింగ్, బైపాస్ కూడా అవసరం లేకుండా చాలా కేసుల్లో కూడా స్టంట్స్ వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి బైపాస్ స్టంటింగ్ అనేది కార్డియాలజిస్ట్ వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏది ఉంటే దాన్ని బట్టి మనం అడ్వైస్ చేస్తాము. బట్ మోస్ట్లీ వీ కెన్ రిడ్యూస్ ద నీడ్. ఓపెన్ హార్ట్ సర్జరీ నీడ్ అయితే ఈవెన్ కొరనరీ బ్లాక్స్కే కాదు, ఈవెన్ వాల్వ్ ఇంటర్వెన్షన్స్ అంటాం. అంటే మన గుండెలో 4 గదులు ఉంటాయి, గదుల మధ్యలో వాల్స్ ఉంటాయి, డోర్స్ లెక్క. అవి కూడా ఇంతకు ముందు ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ మార్చాల్సి వస్తుంది. బట్ నవ్ ఏ డేస్ కాల్ టావీ. మెయిన్ అయోటిక్ వాల్వ్ అనేది డిసీజ్ అవుతుంది ఏజ్ వచ్చిన వాళ్ళలో. సో వాళ్ళల్లో ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా more than 60-65 years ఉంటే మనం తొడలో నుంచి ట్యూబ్స్ పంపించి వాల్వ్, ఇంకో వాల్వ్, కొత్త వాల్వ్ పెట్టేసేయచ్చు. సో లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీస్. ఇప్పుడు అదే వాళ్ళు ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద వాల్స్ కూడా ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వాల్వ్ ఇంప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే లాట్ ఆఫ్ థింగ్స్. పేషెంట్ ఒక 1 week ఉండాల్సి ఉంటుంది, హార్ట్ ఓపెన్ చేసి వూండ్ హీల్ కానీ 3 months పడుతుంది. సో దట్ ఈస్ కాల్ లాట్ ఆఫ్ మెంటల్ అగనీ ఆల్సో ఫర్ ద పేషెంట్. ఏదో చాలా పెద్ద జరిగిపోయింది, నేను రికవర్ అవ్వలేను అనేది మెంటల్ అగనీ కూడా ఉంటుంది ఓపెన్ హార్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇవన్నీ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత అంత నీడ్ ఉండట్లేదు. సో యూ కెన్ డూ ఎవ్రీథింగ్ లైక్ త్రూ స్మాల్ ట్యూబ్ ఇన్ యువర్ హ్యాండ్ ఆర్ లెగ్. చిన్న ట్యూబ్ ద్వారానే అన్నీ అయిపోతున్నాయి ఇప్పుడు. సో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల యూ కెన్ గెట్ ఎ బెటర్ ట్రీట్మెంట్ అండ్ యూ కెన్ మొబిలైజ్ ఈజీలీ. హాస్పిటల్ స్టే 2-3 days కంటే ఉండదు. ఆఫ్టర్ దట్ ఒక 1 week to 1 month లోపల నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేస్తారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ ఆల్ రొటీన్ లైఫ్, డ్రైవింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా సార్ ఈ టైప్లో చేస్తున్నప్పుడు? చాలా లెస్ అండి, లెస్ దాన్ 1 to 2%. లెస్ దాన్ 1 to 2%. ఇఫ్ యూ టేక్ స్టంటింగ్, కొరనరీ స్టంటింగ్ ఆర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ తీసుకుంటే అరౌండ్ 2 to 5% రిస్క్. ఓపెన్ హార్ట్కి తీసుకుంటే అరౌండ్ 5 to 10% రిస్క్ ఉంటుంది. సో కంపేర్ టు ఓపెన్ హార్ట్ ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని కూడా లెస్ రిస్కే ఉన్నాయి. అంటే యూజువల్గా ఇవన్నీ మోర్ హై సర్జికల్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తాం ట్రీట్మెంట్స్. సో కాబట్టి హై సర్జికల్ రిస్క్ అన్నాక ఇంకా ఓన్లీ బెటర్ ఆప్షన్ ఈస్ హ్యావింగ్ గోయింగ్ త్రూ దట్. ఒకసారి సర్జరీకి హై రిస్క్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేసినప్పుడు కూడా మినిమల్ రిస్క్ అనేది ఉంటుంది, కానీ మేజర్ రిస్క్ అనేది. సో వీల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ to reduce the risk and give the best treatments to the patient. జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సందర్భాల్లో పేషెంట్ ఎటువంటి కండిషన్లో ఉన్నప్పుడు అవసరం పడుతుంది సార్? యూజువల్గా మల్టిపుల్ బ్లాక్స్లో, అంటే లైక్ ఈవెన్ మల్టిపుల్ బ్లాక్స్ కూడా స్టంటింగ్ ఆప్షన్ ఉంది. బట్ దేర్ ఇస్ డిఫరెంట్ డిసీజ్ ప్రొఫైల్. ఇప్పుడు పైన నుంచి మొత్తం కింద వరకు డిసీజ్ ఉండి ఓన్లీ కింద మాత్రమే నార్మల్ ఉండి అట్లాంటిది 2-3 వెజల్స్లో ఉన్నాయి. లేదా ఒక బ్లాక్ మూసుకుపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అట్లాంటివి 2 ఉన్నాయి. సిటీఓస్ అంటాం, క్రానిక్ టోటల్ అక్లూషన్స్. అలాంటి 2 ఉన్నాయి. సో అలాంటప్పుడు యూజువల్గా, లేదా షుగర్ ఉండి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, సో అలాంటి వాళ్ళకి బైపాస్ చేస్తాం. నవ్ డేస్ యూ కెన్ సేఫ్లీ కీప్ అరౌండ్ 5 to 6 stents. యూజువల్గా చాలా మందికి ఒక అపోహ ఏంటంటే 2 కంటే ఎక్కువ పెట్టుకోవద్దని ఉంటుంది. బట్ ఇట్స్ రాంగ్. ఎక్కడ కూడా అలాంటి లిమిటేషన్స్ లేవు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్, కొన్ని 10లో పైన స్టంట్లు వేసిన సినారియోస్ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్. పాతకాలం స్టంట్ వేయించుకుంటారు, టెక్నాలజీ అడ్వాన్స్ మూసుకుపోయి ఉంటుంది, మళ్ళీ వేస్తారు. సో స్టంటింగ్ అనేది అప్ టు 5 to 6 నెంబర్ ఆఫ్ స్టంట్స్ హ్యాపీగా సేఫ్గా చేయించుకోవచ్చు. ఓకే, బైపాస్ అనేది స్పెసిఫిక్ సినారియోస్, పేషెంట్ కండిషన్ బట్టి
ఇండియాలో ఏంటంటే మనకు కొంచెం ఎకనామిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ కండిషన్ బట్టి పేషెంట్కి అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో లాట్ ఆఫ్ కాంప్లెక్స్ కేసెస్ నవ్ డేస్ కెన్ బి సేఫ్లీ డన్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే సార్, ఒకసారి స్టంట్ వేసిన తర్వాత చాలా అంటే మూసుకుపోవటానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా మూసుకుపోయే ఛాన్స్ ఉంటుందంటారా? దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ డౌట్. అండ్ రీసెంట్లీ వీ ఆల్సో ఫేస్డ్ దిస్ సినారియో. ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే గ్రాఫ్ట్స్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయించుకుంటే బాగుంటుంది, స్టంట్స్ వేస్తే మూసుకుపోతాయి అనేది అపోహలో ఉన్నారు. అది ఇట్స్ వెరీ కంప్లీట్లీ రాంగ్ అండి. యాజ్ సేమ్ గ్రాఫ్ట్స్ ఎంత పేటెంట్ గా 10, 15, 20 సంవత్సరాలు ఉంటాయి, స్టంట్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే, గ్రాఫ్ట్స్ కొన్ని అర్లీగా ఫెయిల్ అవుతాయి. లైక్ 50% ఆఫ్ ద వీనస్ గ్రాఫ్ట్ అంటే దాంట్లో డిఫరెంట్ ఉంటాయి, ఆర్టీరియల్ అండ్ వీనస్ గ్రాఫ్ట్స్ ఉంటాయి. ఆర్టీరియల్ గ్రాఫ్ట్ లాంగ్ పేటెన్సీ ఉంటుంది, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ కంప్లీట్ గా బైపాస్ లో ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ వాడితే ఇట్స్ వెరీ గుడ్, లైఫ్ స్పాన్ ఈస్ వెరీ గుడ్, 15 to 20 years సేఫ్ గా ఉంటుంది. వీనస్ గ్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పేషెంట్ కి 3-4 గ్రాఫ్ట్లు వేస్తారు. సో వీనస్ గ్రాఫ్ట్స్ ఏంటంటే 50% ఆఫ్ ద పీపుల్స్ లో అట్లీస్ట్ ఒక వీనస్ గ్రాఫ్ట్ అయినా విత్ ఇన్ 1 year క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ ద డేటా వాట్ ఈస్ షోయింగ్. 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ లో అట్లీస్ట్ 4 వీనస్ గ్రాఫ్ట్లు వేస్తే ఒకటైతే మూసుకుపోతుంది. ఓకే, బట్ మనకి అదే చెప్పాను కదా, ఇప్పుడున్న టెక్నాలజీ వీఆర్ హ్యావింగ్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. ఓకే, దాంట్లో ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు ఇలా ఉంది, బ్లాక్ ఉంది, నేను ఒక చిన్న కెథటర్ని అంటే ఒక కెమెరాని పంపిస్తాను, చూసి ఈ వాల్లో ఏముంది, ఎంత కొవ్వు శాతం ఉంది, కొవ్వే ఉందా, ఫైబ్రస్ టిష్యూ అంటాం, లేదా సిమెంట్ కాల్షియం అంటాం, అంటే సిమెంట్ లాగా గట్టిగా ఉంటుంది అనమాట, కాల్షియం ఉందా, సో ఏముందని తెలుసుకోవచ్చు. ఎంత దూరం ఉంది ఆ డిసీజ్, ఈ వెజల్ సైజ్ ఎంత, సో ప్రతి డీటెయిల్ వస్తుంది మనకి. ఈ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ కాల్షియం ఉన్నప్పుడు స్టంట్ పెడితే ఏమవుతుంది, సరిగ్గా ఎక్స్పాండ్ కాదు. సో వీ నీడ్ టు యూస్ అడిషనల్ టెక్నిక్స్ టు బ్రేక్ దట్ కాల్షియం. మనకు 4-5 టెక్నాలజీస్ ఉన్నాయి కాల్షియం బ్రేక్ చేయడానికి. సో ఆ కాల్షియం బ్రేక్ చేసిన తర్వాత నువ్వు స్టంట్ పెడితే ప్రాపర్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత కూడా ఆ స్టంట్ సరిగా కూర్చుందా లేదనేది మళ్ళీ కెమెరా పెట్టి చూస్తాము. ఓకే, సో అప్పుడు ఏం తెలుస్తుంది, స్టంట్ పెట్టినాక ఈ స్టంట్ అనేది ప్రాపర్గా ఇట్లా లేకుండా ప్రాపర్గా ఎక్స్పాండ్ అయిందా, ఈ గోడకు అంటే మన వెజల్ వాల్ గోడకు ఏదైతే ఉందో దానికి అతుక్కునిందా, లేదా ఈ స్టంట్ పెట్టినాక లోపల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, కోసుకుపోవడం కానీ, టిష్యూ ప్రొలాప్స్ కానీ, రక్తం కట్టడం, అంటే ఎవ్రీథింగ్ వీ కమ్ టు నో. వీఆర్ హ్యావింగ్ సమ్ గైడ్ లైన్స్. ఇది స్టంట్ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంటాం, ఈ ఏరియా ఒక గైడ్ లైన్, దీనికంటే ఇంత పైన ఉంటే మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ చాలా తక్కువ. సో ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫిట్ 99% పేటెంట్గా ఉంటాయి, మూసుకుపోవు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ నవ్ డేస్. ఆల్ గైడ్ లైన్స్, యూరోపియన్ కానీ అమెరికన్ గైడ్ లైన్స్ కానీ, ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ దే ఆర్ అడ్వైజింగ్ 100% ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్. బట్ ఇట్ కమ్స్ యాడెడ్ కాస్ట్ కాబట్టి, యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఎకనామిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. బట్ ఇఫ్ యూ యూజ్ ఇన్ ఎవ్రీ కేస్, definitely we can bring 100% results. Long term results are 100%. Malli మూసుకుపోయే ఛాన్స్ ఉండదు. And quality of the stunts, so better quality of the stunts, whatever you do the standard quality stunts, the chances of occlusion are very less. మూసుకుపోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్రాఫ్ట్స్ అయితే ఎలా ఇన్ని సంవత్సరాలు వస్తాయి, స్టంట్లు కూడా అన్ని సంవత్సరాలు వస్తాయి. సో స్టంట్లు ఏదో వేయించుకుంటే మూసుకుపోతాయనే అపోహలు అయితే ఎవరు ఉండద్దండి. ఇప్పుడున్న టెక్నాలజీస్ అండ్ ద బెటర్ ప్లాట్ఫామ్స్. ప్రీవియస్ గా స్టంట్స్ ఎలా ఉండేదంటే కొంచెం థిక్నెస్ ఉండేటివి, డిజైన్ ఉండేది, అంటే ఓపెన్ సెల్, క్లోజ్డ్ సెల్ డిజైన్ అంటాం, అంటే లింక్స్, ఇప్పుడు ఇట్లా లింక్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండేటి అనమాట. ఇవన్నీ టెక్నాలజీ చేంజ్ అయింది, థిక్నెస్ అనేది తగ్గింది, డ్రగ్ కోటెడ్ అనేది వచ్చింది, ఈ లింక్స్ అనేది డిఫరెంట్ లింక్ డిజైన్స్ వచ్చాయి ఫర్ బెటర్ సీటింగ్ ఇన్ ద వెజల్. సో ఈ అన్ని టెక్నాలజీతో ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ నవ్ డేస్. సో ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 97-98% కంప్లీట్గా పేటెంట్ ఉంటాయి, మూసుకుపోవు. ఓన్లీ లెస్ ఛాన్సెస్, ఓన్లీ 2-3% ఓన్లీ మూసుకుపోయి, స్టిల్ లెస్, చాలా తక్కువ అది మూసుకుపోవడం. సో స్టంట్స్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ ఈజీ. స్టంట్ వేయించుకున్నాక 2వ రోజుకి డిశ్చార్జ్ అయిపోతాం, హ్యాపీగా పోతాం, హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటాం. సో ఈ అపోహల నుంచి బయటకు రండి. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇంత ఉన్న తర్వాత ఓపెన్ హార్ట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. బట్ డెఫినెట్లీ ఎవరికైతే ఇండికేటెడ్ ఉందో వాళ్ళకి ఆ ఆప్షన్ ఇస్తాము. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీ కెన్ డూ స్టంటింగ్ అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇస్ దే. ప్రతి వేజల్ని కూడా ఓపెన్ చేయొచ్చు ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ అయితే. సో దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే సార్, ఒకసారి స్టంట్ అయిన తర్వాత కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కానీ పేషెంట్ ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది?
యూజువల్లీ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇనిషియల్ వీల్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ ఎర్లీ రివ్యూస్, ఎందుకంటే వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఫాలో దెమ్. ఓకే. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం కేర్ఫుల్గా కంట్రోల్ చేయాలి, పర్టికులర్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఓకే. ఇనిషియల్లీ ఎవ్రీ మంత్లీ రావడం చాలా మంచిది, సో దట్ మీకు మీ బీపీ కంట్రోల్ కానీ, షుగర్ కంట్రోల్ కానీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ కానీ స్ట్రిక్ట్గా చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సో మీ హార్ట్ గిన ఒకవేళ హార్ట్ ఫంక్షన్ గిన వీక్ అయింది అనుకోండి, ఎవ్రీ మంత్లీ చెక్ చేయించుకుంటే ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో వీల్ మినిమల్లీ 3 months వరకు చూస్తాం. 3 monthsలో ద ఇంప్రూవ్మెంట్ ఎంత వస్తుంది అది మాక్సిమం ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మినిమల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ అనేది లెస్ దెన్ 30-35% ఉందనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ట్రీట్మెంట్ విత్ గుడ్ మెడికేషన్స్, ఓకే, అప్పుడు వాళ్ళకి ఐసీడీ అనేది ఉంటుంది. అంటే హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు సడన్ గా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ముందే అంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ రాకముందే ఐసీడీ అనేది వేయించుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో సడన్గా చనిపోయే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి కేర్ఫుల్ అబ్జర్వేషన్లో ఉంటేనే తెలుస్తాయి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు 3 monthsకి వచ్చారనుకోండి, అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వేసిన స్టంట్లు కానీ గ్రాఫ్ట్స్, బైపాస్ గ్రాఫ్ట్లు కానీ ఫెయిల్ అయిపోతాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇనిషియల్గా అరౌండ్ 3 to 6 months ఎవ్రీ మంత్లీ విజిట్ విల్ హెల్ప్ దెమ్. అంటే దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి, సిమ్టమ్స్ బట్టి డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ గుడ్, ఎవ్రీ 2 months or 3 months దే కెన్ ఫాలో. ఓకే, ప్రతి ఒక్కరు అంటే లోకల్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు నెల వస్తారు, బట్ బయట నుంచి ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు నెల రావాలి అంటే వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ గా కంట్రోల్ పెట్టుకొని మంచిగా ఉంటే 2-3 monthsకి ఫాలో అవ్వచ్చు. లేదా అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్స్ ఉన్నా కానీ లోకల్ గా ఫాలో అవ్వచ్చు, స్పెషలిస్ట్ ఎవరైనా అవైలబిలిటీ ఉంటే. ఓకే, దట్ ఈస్ ద అడ్వైస్. ఆఫ్టర్ దట్ అంతా బాగుంది 1 సంవత్సరం వరకు అంటే ఇయర్లీ యాన్యువల్ చెకప్స్ కంపల్సరీ. ఓకే, ఒక సంవత్సరానికి అంతా బాగుంది, హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోయింది, రెగ్యులర్గా మందులు వాడుతున్నాడు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, తనకి ఏమి సిమ్టమ్స్ ఏం లేవు, ప్రాబ్లమ్స్ ఏం లేవు, దే కెన్ డూ ఎవ్రీ 6 months ఆర్ యాన్యువల్ చెకప్స్. వాళ్ళకి అప్పుడు ఆ ఫర్దర్ రివ్యూలో యూ కెన్ ఐడెంటిఫై ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇస్ దర్, అదర్వైజ్ దే కెన్ కంటిన్యూ వాళ్ళ అవే మందులు వాడుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, ఒకసారి స్టంట్ వేసి అది మూసుకుపోయిన తర్వాత మళ్ళీ స్టంట్ వేయటం అనేది రిస్క్తో కూడుకున్న పని అంటారా? నైస్ క్వశ్చన్. అసలుకి లైక్ గుడ్ క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఒకసారి స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ స్టంట్ అనేది వేయించుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఈవెన్ సెకండ్ టైం ఫెయిల్ అయినాక థర్డ్ టైం కూడా వేయించుకోవచ్చు. అప్ టు 3 maximum levels there is a chance. Now we are having latest technology called drug coated balloons. And it's like previous technology but refined, now came with very refinement and good clinical trials తో వచ్చి it's showing promising results called drug coated balloon. అంటే స్టంట్ అవసరం లేకుండా మనము మందు పూసిన బెలూన్ని తీసుకొని పోయి ఎక్కడైతే బ్లాక్ ఉందో, అంటే దాని ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని ఓపెన్ చేస్తాం, నీట్గా వెజల్ సైజ్ ఎంత సైజ్ ఉందో ఆ సైజ్కి మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత స్టంట్ పెట్టకుండా మనం ఆ డ్రగ్ కోటెడ్ బెలూన్ని తీసుకొని పోయిస్తే ఆ డ్రగ్ కోటెడ్ బెలూన్ని ఎక్కడైతే నేరో అయిందో అక్కడ పెట్టినప్పుడు ఆ బెలూన్ మీద ఉండే డ్రగ్ మొత్తం వెజల్లోకి అంతా అబ్జర్వ్ అయ్యి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇది అడ్వాన్స్మెంట్. సో ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్ అడ్వాన్స్మెంట్స్ తో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు స్టంట్ బ్లాక్ అయింది అనుకోండి, వీళ్ళు ఓపెన్ అంటే మనం ఎందుకు బ్లాక్ అయింది అనేది అనలైజ్ చేస్తాం ఫస్ట్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇమేజింగ్. దాన్ని ఓసిటీ ఇమేజింగ్ అంటాం. ఆ ఓసిటీ ఇమేజింగ్తో ఎందుకు అంటే నియోఆథ్రో అంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా, లేదంటే స్టంట్ ఎక్స్పాండ్ కాలేదా ప్రాపర్గా, లేదంటే స్టంట్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉందా, స్టంట్ వాల్కి సరిగా అతుక్కోలేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం అనలైజ్ చేస్తాం ఇమేజింగ్ ద్వారా. సో మనకి దేని వల్ల అని తెలిసినప్పుడు వీ కెన్ టేక్ ఏ ప్రాపర్ డిసిషన్. సో అలాంటి సమయంలో ఇప్పుడు సరిగా ఎక్స్పాండ్ కాలేదో లేదంటే సరిగా అతుక్కోలేదు అనుకోండి, ఓపెన్ చేసి ప్రాపర్గా డైలేట్ చేసి డ్రగ్ కోటెడ్ బెలూన్ పెడితే ఫ్యూచర్లో మళ్ళీ బ్లాక్ ఉండదు. లేదు ప్రాపర్గా ఎక్స్పాన్షన్ అయింది, వెజల్ వాల్కి అతుక్కుంది, స్టంట్ లోపల మళ్ళీ కొవ్వు పేరుకుపోయి మళ్ళీ బ్లాక్ వచ్చింది అనుకోండి, దెన్ వీ విల్ డూ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్లాక్. ప్రాపర్గా ఎక్స్పాన్షన్ అయింది, నో మేజర్ ఇష్యూస్, ప్లాక్ అండ్ కొలెస్ట్రాల్ బర్డన్ అంత లేదు అనుకుంటే డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడచ్చు. లేదు చాలా బర్డన్ ఉంది, టఫ్ లీజన్ ఉంది, స్టంట్ కంపల్సరీ అంటే స్టంట్ మళ్ళీ పెట్టచ్చు. సో 2 to 3 times or 4 times we can use drug coated balloon technology and stunting. సో మల్టిపుల్ టైమ్స్ బ్లాక్ అయినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది వర్రీ అవుతున్నారు. ఇండియా అది ఐ ఆల్వేస్ టెల్ యూ, అంటే మన దేశంలో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి. దట్స్ వై ఇన్సూరెన్సెస్ ఆర్
కంపల్సరీ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకున్న లైఫ్ స్టైల్కి వి డోంట్ నో వాట్ ప్రాబ్లమ్స్ విల్ గెట్. ఎవ్రీబడి, అంటే నాట్ ఓన్లీ జనరల్ పబ్లిక్, ఎవ్రీబడి, ఈవెన్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరికి కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. బికాస్ ప్రైజెస్ వాట్ ఎవర్ యూ సీ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. మనకు హెల్త్ కేర్ అనే కాదు, అన్ని ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు హెల్త్ కేర్లో కూడా పెరుగుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డీల్ విత్ రైజింగ్ ప్రైజెస్, ఇన్సూరెన్స్ ఈజ్ అ కంపల్సరీ థింగ్. సో మనకి ఎకనామిక్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ సమ్ డెసిషన్స్. సో బట్ ఒకసారి స్టంట్ బ్లాక్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకోసారి స్టంట్ వేయించుకోవచ్చు, లేదా డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడుకోవచ్చు. స్టంట్ బ్లాక్ అయిన తర్వాత డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడిన తర్వాత కూడా మళ్ళీ బ్లాక్ వచ్చిందా, ఫైన్. సెకండ్ అంటే థర్డ్ టైం, ఫస్ట్ స్టంట్, సెకండ్ డ్రగ్ కోటెడ్, థర్డ్ టైం యూ కెన్ గో స్టంటింగ్. ఫర్ సపోజ్ అంటే ఎన్నిసార్లు బ్లాక్, అంటే ఇంతకు ముందు కాలంలో ఉన్న టెక్నాలజీ వేరు కాబట్టి పాతకి వేసినట్టు మేబీ బ్లాక్ అయితే ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీతో బ్లాక్స్ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే, సో అలా ఒకవేళ అయినా మళ్ళీ ఇంకోసారి డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడుకోవచ్చు. సో యూఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ఓపెన్ దట్ వెజల్ అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ నౌ డేస్. ఓకే సార్, జనరల్గా మనం ఎలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ చేసినా కూడా కాంప్లికేషన్స్ అయితే కంపల్సరీ. ఇంత పెద్ద సర్జరీ, హార్టే మనకు మెయిన్. ఇలాంటి సర్జరీ చేసినప్పుడు ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి. వెరీ గుడ్. ఎక్కువ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అసలు మీరు అడిగే క్వశ్చన్ ఎక్సలెంట్ చెప్తున్నాను. నిజంగా ఇంతవరకు నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నో బడీ హస్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాక్టికల్ సినారియోస్ ఇఫ్ యూ సీ, మీరు అనేది అందరూ అలా ఆలోచిస్తే చాలా మంచిది. బికాస్ the doctor always try to give the best result. Our first goal is to make the patient live long. ఒక మనిషి ఏదైనా ప్రాబ్లంతో వస్తే డాక్టర్ ఈ మనిషికి ఏ వైద్యంతో ప్రొలాంగ్ చేయగలం లైఫ్. ఓకే, నో బడీ కెన్ గివ్, వీఆర్ నాట్ గాడ్స్ టు గివ్ లైఫ్ అప్ టు 80 years. వీ కెన్ ప్రొలాంగ్ యువర్ లైఫ్ బై గివింగ్ గుడ్ ట్రీట్మెంట్. ఓకే, సో ఎనీ ప్రొసీజర్, అంటే మీరు చిన్న ఇక్కడ ఏదో కాలికి సర్జరీ చేసినా, లేదా చేతికి చేసినా, చిన్న పొట్టకి సర్జరీ చేసినా, ఓకే, చిన్న ముక్కు సర్జరీ చేసినా రిస్క్ ఉంది, కంటి సర్జరీ చేసినా రిస్క్ ఉంది. బట్ హార్ట్ అనేది ఎంత వైటల్ ఆర్గన్, అంటే నీ బాడీ మొత్తానికి పంప్ చేస్తుంది హార్ట్. సో నువ్వు ఆ హార్ట్ తో డీల్ చేసినప్పుడు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ విల్ హ్యాపెన్. ఓకే, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ ద స్టడీస్, మనకున్న డేటాని తీసుకుంటే ఇండియన్స్ ఒక 10 years హార్ట్ అటాక్ వస్తుంది ముందర. ఓకే, 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత మన ఇప్పుడున్న జనరేషన్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నది. ఇఫ్ యూ కంపేర్ ప్రీవియస్లీ సమ్ ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు మన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసలు కంటిన్యూస్ రైజింగ్ ట్రెండ్లో ఉన్నాయి, అంటే అంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి. యునో అవర్ ఏజింగ్ పాపులేషన్, ఇంతకుముందు యూఎస్లో 75 years ఏజ్ డబుల్ కానికి 65 పట్టింది. అంటే ఆ పాపులేషన్, ఏజ్డ్ పాపులేషన్ డబుల్ కానికి 65 years పట్టింది. ఇండియాలో ఎవ్రీ 25 yearsకి డబుల్ అవుతుంది. ఎవ్రీ 25 yearsకి 50 years మోర్ దెన్ ఏజ్డ్ పాపులేషన్ ఈస్ డబ్లింగ్ ఇన్ ఇండియా. లాట్ ఆఫ్, అండ్ ఎవరైతే హార్ట్ అటాక్ తో ప్రజెంట్ అవుతున్నారో కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్, ఇక్కడ డబుల్ కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. అంటే మన జెనెటిక్ ప్రొఫైల్, మన రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో కాంప్లికేషన్స్ అనే రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో compared to others, we are having higher complication rates. These are because of our lifestyle and our genetic factors and demographic factors. So heart is a very vital organ. So endukante everything will happen in seconds andi ikkada. So we take that much precaution to do any procedure, either in stunting kani ante lot of procedures. If we count, I will take some 30 40 50 procedures and I will name it. అంటే నాట్ ఓన్లీ స్టంటింగ్ ఒకటే కాదు, కార్డియాలజీలో ఉండేది హార్ట్ హోల్స్ ఉంటాయి. హార్ట్ హోల్స్ ని క్లోజ్ చేస్తాం, దాంట్లో డిఫరెంట్ రకాల హార్ట్ హోల్స్ ఉంటాయి. లేదా ఈ వాల్స్ అనేది నేరో అయిపోతాయి, నేరో అయినప్పుడు బెలూన్ తీసుకుని పోయి ఓపెన్ చేస్తాం. ఓకే, ఇవి ఉంటాయి. పేస్ మేకర్స్ ఉంటాయి, ఐసిడీస్ ఉంటాయి. ఓకే, ఇలాంటి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి కార్డియాలజీలో. సో వితౌట్ ద నీడ్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి అయ్యే టైంలో రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి. బట్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకుని, అంటే ఇప్పుడు బీపీ పడిపోతుందంటే బీపీ కోసం ఒక బెలూన్, ఐఏబీపీ బెలూన్ అనేది ఇండియాలో రీజనబుల్ కాస్ట్ దొరుకుతుంది. ఇంపెల్లా అని ఉంటుంది కానీ ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్ ఈస్ అన్రీచబుల్ నౌడేస్ టిల్ నౌ, ఈవెన్ ఇప్పుడు కూడా. సో ఐఏబీపీ బెలూన్స్ రెడీగా పెట్టుకుంటాం. హార్ట్ రేట్ పడిపోయే ఛాన్స్ ఉండొచ్చు. హార్ట్ రేట్ పడిపోనికి పేస్ మేకర్ అనేది రెడీగా ఉంటుంది. ఒకవేళ డెఫినెట్లీ అవుతుందని తెలిసినప్పుడు ముందే పేస్ మేకర్ పెడతాం. లేదా బీపీ పడిపోతుందంటే ముందే బీపీ బెలూన్ సపోర్ట్ కోసం పెట్టుకుంటాం. బీపీ కోసం ఇంజెక్షన్స్ రెడీగా పెట్టేసుకుంటాం. ఓకే, కిడ్నీ ఫెయిలియర్, కిడ్నీ
క్రియాటిన్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉన్నాయంటే దానికి స్పెసిఫిక్ కాంట్రాస్ట్ ఉంటాయి, విజీ ప్యాక్ అంటాం. సో అవి స్పెసిఫిక్ అంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాము. ఓకే, దెన్ హార్ట్ రేట్ సడన్గా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. సడన్గా పెరిగే ఛాన్స్ ఉంటే సడన్గా అది షాక్ ఇస్తే కంట్రోల్ చేయడానికి డిఫిబ్రిలేటర్ రెడీ ఉంటుంది. ఓకే, దెన్ పేషెంట్కి సడన్గా ఆయాసం రావచ్చు. ఆయాసం వస్తే ట్యూబ్ వేసుకొని వెంటిలేటర్, మిషన్, అనస్థీషియా రెడీ ఉంటారు. ఓకే, దెన్ బీపీ సడన్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీపీ తగ్గించడానికి సడన్గా మెడికేషన్స్ రెడీగా ఉంటాయి. హౌ మెనీ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్. మా క్యాత్ ల్యాబ్స్ అంటే ఈ ప్రొసీజర్స్ చేసేటప్పుడు వీఆర్ హ్యావింగ్ మినిమమ్ ఆఫ్ 7 to 8 persons there. For doing a procedure, we are a team of 7 to 8 members. Not a single person we are doing. Because to bring the patient back to normal, we keep all efforts whatever it is there. So ఇట్లాంటి రిస్క్స్ అనేది ఉంటాయండి. ఈ రిస్క్స్ అన్ని కూడా లెస్ దెన్ 1%, 2% లో చేస్తున్నాం మేము. ఓకే, హార్డ్లీ లెస్ దెన్ 1%. ఓకే, సో 100లో ఒకరికి. ఇట్స్ వెరీ రేర్. అంత మినిమైజింగ్ కాంప్లికేషన్స్తో వీఆర్ డూయింగ్ విత్ గుడ్ సక్సెస్ రేట్స్. సో ఇవన్నీ ఉంటాయండి, అందరూ తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే హార్ట్ అనేది చాలా వైటల్ ఆర్గన్. ఎందుకంటే ఇప్పుడు కొట్టుకుంటుందండి, సడన్ గా అయిపోతే అయిపోయినట్టు. ఓకే, ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. సర్జరీ అప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడే. ఇప్పుడు హార్ట్ అటాక్స్ లో 50% హాస్పిటల్ రాకముందే చనిపోతున్నారు. ఆల్రెడీ నీ హార్ట్ డ్యామేజ్ అయిపోయి మనం లేట్ గా ప్రజెంట్ అయిపోయి హాస్పిటల్కి ఇలా ప్రజెంట్ అయినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇట్స్ సీ ద డేటా, మనం మళ్ళీ ఇఫ్ యూ కమ్ టు ద వాట్ ఎవర్ డేటా ఈజ్ అవైలబుల్ టిల్ నౌ, హార్ట్ అటాక్ లో బీపీ పడిపోయింది అనుకోండి, హై రిస్క్ ఆఫ్ డెత్. 40 to 50% ఆఫ్ ద కేసెస్ విల్ గో టు డై. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 40 to 50% రికవర్ అవుతారు విత్ సింపుల్ మెడికేషన్స్ ఆర్ జస్ట్ గోయింగ్ స్టంటింగ్. బట్ రెస్ట్ ఆఫ్ ద 40-50% ఇన్ హార్ట్ అటాక్ విత్ కార్డియోజెనిక్ షాక్ అంటాం, అంటే బీపీ పడిపోయినప్పుడు. ఇన్ రెస్ట్ ఆఫ్ ద 40 to 50%, అరౌండ్ 75 to 80% ఆర్ గోయింగ్ టు డై వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ యూ గివ్. దట్ ఈస్ ద రిస్క్ ప్రొఫైల్ ఇన్ హార్ట్ అటాక్. సో ఎప్పుడైనా హార్ట్ ఇంటర్వెన్షన్స్ని ఆ విధంగా చూడండి, అన్నీ తెలుసుకోండి. అంటే always we explain the patient before taking any surgery. I think this is a platform I am getting. I just want to tell the people, అంటే అందరికీ అర్థం అవ్వాలి అంటే ఎంత రిస్క్ ఉంటుంది హార్ట్ సర్జరీలలో కానీ హార్ట్ స్టంటింగ్లలో కానీ. స్టంటింగ్ అనేది రియర్లీ అంటే వెరీ లెస్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ లాగానే వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, వీఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. బట్ స్టిల్ సమ్ రిస్క్ విల్ బి దేర్. మనము చిన్న కాలో ఏలో ఏ చిన్న ముక్కు సర్జరీ చేయించుకున్న రిస్క్ చెప్తా ఉన్నారు. హార్ట్కి ఉన్నప్పుడు డెఫినెట్లీ రిస్క్ అనేది ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ అవన్నీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వీ ఆల్వేస్ డూ వెరీ సేఫ్లీ అండ్ వీల్ ఆల్వేస్ బ్రింగ్ ద పేషెంట్ ఎ గుడ్ లైఫ్. ఇది కంపల్సరీ అందరూ మీలాగా ఆలోచిస్తే డెఫినెట్లీ డాక్టర్స్ విల్ బి ఆల్వేస్ బి హ్యాపీ. సార్ 7 to 8% ఖచ్చితంగా అక్కడ ఉండి పేషెంట్ని క్యూర్ చేయడానికే వాళ్ళ ప్రయత్నం అంతా చేస్తుంటారు. అసలు నార్మల్గా హార్ట్ సర్జరీ చేసేటప్పుడు స్టంట్స్ ఇలాంటి హార్ట్కి సంబంధించినవి ఏదైనా చేసేటప్పుడు జనరల్గా ఎంత సమయం పడుతుంది సార్? అంటే డిపెండ్స్ ఆన్ ద లిజన్ అండి. నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను. సో లిజన్స్ ఆర్ డిఫరెంట్. ఫైబ్రస్ ప్లాక్ అంటాం, ఫ్యాటీ ప్లాక్ అంటాం, క్యాల్సిఫిక్ ప్లాక్ అంటాం. ఇప్పుడు లైక్ అండ్ నెంబర్ ఆఫ్ ద బ్లాక్స్, సింగిల్ బ్లాక్ ఉందా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో 2 మేజర్ వెజల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లోనే 2-3 బ్లాక్స్ ఉన్నాయా, రైట్ సైడ్ కూడా ఉందా? ఓకే, ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ లిజన్స్ అనుకోండి, ఇట్ మే టేక్ అరౌండ్ 1 hour or 1.5 hours. If like calcium lesions, we need to use additional treatments like the calcium కి we will call as rotational atherectomy అంటాం. డ్రిల్ చేసుకుంటూ పోతుంది. ఇంకోటి ఆర్బిటాల్ atherectomy, అది కూడా ఇంకో మెకానిజం తో డ్రిల్ చేస్తుంది. ఇంకోటి ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటాం, అంటే ఒక అల్ట్రాసోనిక్ వేవ్స్ తో ఒక బెలూన్ ని తీసుకొని పోయి దాన్ని కాల్షియం ఏదైతే స్ట్రాంగ్ సిమెంట్ లాగా ఉంటుందో దాన్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. అదొక మెథడాలజీ ఉంది. సో ఇలాంటి అడిషనల్ టెక్నిక్స్ లేదా ఇమేజ్ గైడింగ్ అనేది వాడినప్పుడు కానీ సో ఇలాంటి టైంలలో ఇట్ మే టేక్ లాంగర్ టైమ్, సమ్ టైమ్స్ 3 to 4 hours. లైక్ ఇఫ్ యూ సీ లైక్ బైఫర్కేషన్, ఇప్పుడు ఒక వెజల్ ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. ఈ రెండింటిని స్టంట్ వేయాలి. తీసుకోవాలి బైఫర్కేషన్ స్టంటింగ్ అంటాం. ఇంకోటి లెఫ్ట్ మెయిన్ వెజల్ స్టంటింగ్ అంటాం, అంటే మెయిన్ వెజల్ ఇట్ విల్ సప్లై ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ ద బ్లడ్ సప్లై టు ద హార్ట్. ఓకే, అలాంటి సినారియో. లేదంటే క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అని చెప్పాను, సిటీఓస్ అంటాం. అంటే అది మూసుకుపోయి more than 3 months to 1 year or sometimes 7 years or 10 years కూడా అయి ఉండొచ్చు. బట్ పేషెంట్కి తెలియదు ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ probably some protective phenomenon will be there. Definitely there are some protective phenomena in our heart. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ప్రాబ్లీ మూసుకుపోయింది అనుకోండి, ఇప్పుడు ఇదంతా వెజల్, ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్ ఉంది,
ఇక్కడ మూసుకుపోయింది, ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై రాదు. సో లెఫ్ట్ సిస్టమ్ నుంచి వస్తుంది మనకి. సో లెఫ్ట్ సిస్టమ్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. సో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఇనిషియల్ స్టేజెస్ లో మూసుకుపోయిన ప్రొటెక్టివ్ మెకానిజం ఉండడం వల్ల దానికి పెద్ద సిమ్టమ్స్ తెలియవు. బట్ అనే లాంగ్ టర్మ్ ఇటుపక్క కూడా బ్లాక్ ఏర్పడింది, అప్పుడు తనకి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది కాబట్టి సిమ్టమ్స్ అనేది మేనిఫెస్ట్ అవుతాయి. సో ఇలాంటి లీజన్స్ ట్రీట్ చేసినప్పుడు 3 to 4 hours అనేది పడుతుంది. ఓకే సార్, చాలా మందిలో ఎక్కువగా వింటుంటాం ఎర్లీ మార్నింగ్స్ టైంలో నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అని చెప్పి. ఎందుకని ఆ టైంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సార్? ఆ టైంలోనే వస్తాయి అనేది ఏం లేదు, ఎనీ టైమ్ కెన్ కమ్, డిపెండ్స్ ఆన్ our lot of hormonal influences and physical and environmental factors. But mostly morning there are some hormonal changes will be there that will contribute to heart attacks in the morning times లో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం. సమ్ టైమ్స్ వింటర్ సీజన్స్ లో ఇట్ విల్ కాజ్ వ్యాసోస్, ఇప్పుడు చలి ఉందనుకోండి వెజల్స్ కాజ్ వ్యాసోస్పాజం. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత మనం ఎక్కువ వాక్ చేసిన అలాంటి టైంలో ఎగ్జర్షన్ ఉంటుంది కాబట్టి, అంటే అవర్ బ్లడ్ సప్లై విల్ బి దేర్ మోస్ట్లీ టు ద గట్ టు అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్. అలాంటి టైంలో ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ లాగా చేసినప్పుడు చేస్తే వచ్చే అవకాశం, అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళలో బ్లాక్స్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్, ఈ మధ్య కాలంలో వింటున్నాం, చాలా మంది చూస్తున్నాం కూడా సోషల్ మీడియాలో, మనం జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా సడన్ గా పడిపోవడము, అక్కడే స్పాట్ లో డెత్ అవ్వడము, ఇలాంటి సంఘటనలు చాలా వింటున్నాం. ఇది హార్ట్ అటాక్ అంటారా సార్? అసలు ఎందుకు జరుగుతుంది? డిఫరెంట్ సినారియోస్ ఉంటాయండి దీంట్లో కూడా. లైక్ ఇఫ్ యూ స్పీక్ లైక్ అథ్లెట్స్, సడన్ డెత్ ఇన్ అథ్లెట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళలో కొన్ని అండర్లైన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద హార్ట్ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ వాళ్ళు చెక్ చేయించుకొని ఉండొచ్చు. కొందరిలో జెనెటిక్ ఛానలోపతిస్ అంటే అరిథమిక్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలాంటి కారణాలు కూడా జరుగుతాయి. బట్ వర్క్ హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ అనేది చాలా అగ్రెసివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ రిక్వైర్మెంట్, బాడీకి బ్లడ్ అందాలి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సప్లై డిమాండ్ మిస్, ఇప్పుడు చిన్న ప్రాబబ్లీ వాళ్ళకి ఆల్రెడీ అన్డిటెక్టెడ్, ఇప్పుడు అండర్ డయాగ్నోస్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అయ్యి హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ సప్లై తగ్గడం వల్ల. అదే ఒక మెకానిజం. సో క్రానిక్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఏంటంటే మజిల్ థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, హైపర్ట్రోఫీ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి, ఆ థిక్ అండ్ మజిల్ కంప్రెషన్ ఎక్కువ ఉండి వ్యాసోస్పాజం అంటే బ్లడ్ వెజల్స్ కూడా కంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ ఉంటుంది. ఒకసారి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పాంటేనియస్ కొరనరీ డిసెక్షన్స్ ఉంటాం, అలా అంటే కోతలు కోసుకుపోయే అవకాశం ఉంటుంది. బీపీ హార్ట్ రేట్ అన్ని ఎక్కువ అయిపోతాయి కదా. సో ఆ బీపీ హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు అలా జరిగే అవకాశం ఉండొచ్చు. సమ్ టైమ్స్ అరిథమిక్ సిండ్రోమ్స్, ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోతుంది, సమ్ టైమ్స్ అది ఇంకా ఎక్కువ పెరిగిపోవడం వల్ల సడన్ డెత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. డిహైడ్రేషన్ ఉంటుంది, డిహైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వల్ల జరిగే అవకాశం ఉండొచ్చు. సో వీళ్ళలో అన్డిటెక్టెడ్ ఏమన్నా కొరనరీ అనామలీస్ కానీ ఇట్లా ఏదన్నా ఉంటే అది కంప్రెషన్ అవ్వడం వలన ఈ విధంగా కూడా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల సడన్ గా చనిపోయే అవకాశం ఉండొచ్చు అనమాట. సో బెటర్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ డూయింగ్ ఇంటెన్స్ వర్కౌట్స్. మనం ఆల్రెడీ వి డిస్కస్డ్ హెవీ ఇంటెన్స్ వర్కౌట్స్ ఆర్ నాట్ మచ్ రిక్వైర్డ్. మినిమమ్ ఆఫ్ 150 minutes per week, 75 minutes of high intense workouts per week is enough. So you can take gaps between doing intense workouts. You can limit yourself up to what level you can do. So ఆ precautionary అన్ని తీసుకొని then under strict guidance there should be some person, మీరు ఇలా చేసేటప్పుడు ఒక స్ట్రిక్ట్ పర్సన్ who knows how to మనం resuscitation అంటాం. సపోజ్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే అట్లీస్ట్ దే నో హౌ టు డూ ఏ సిపిఆర్ అండ్ అంటిల్ ద మెడికల్ ఫెసిలిటీ అరైవ్స్ అట్ యూ. సో ఇవన్నీ సెటప్ ఉండి ప్రికాషనరీగా ఉన్న తర్వాతనే హై ఇంటెన్స్ వర్కౌట్స్ అనేది వెళ్ళడం మంచిది అనమాట. ఓకే సార్, కరోనాకి ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పి వింటున్నాం, ఇదంతా నిజమే అంటారా? దేర్ ఆర్ సమ్ మెకానిజమ్స్ అండి, అంటే దాని వల్లనే వస్తున్నాయి అని అయితే ఏమీ మనం చెప్పలేం, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఈస్ దేర్. సో కోవిడ్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఓకే, బేసికలీ, అండ్ మైక్రోవాస్కులర్ డిసీజ్ అనేది కూడా అంటాం, మైక్రోవాస్కులర్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత కూడా ఈ ఇన్ఫ్లమేషన్ కానీ ఇమ్యూనిటీ డిస్రెగ్యులేషన్ అనేది కొంచెం ఉంటుంది. వాట్ ఎవర్ ద మనకి స్టడీస్లో మెకానిజమ్స్
ప్రపోజ్డ్ మెకానిజమ్స్. అలానే సమ్ అనటామిక్ డిస్టర్బెన్స్ అంటే మన సింపెథటిక్ యాక్టివిటీ, పారాసింపెథటిక్ యాక్టివిటీ, రెండు సిస్టమ్స్ ఉంటాయి మనకి. అటనామిక్స్ అంటే మన బ్లడ్ ప్రెషర్ని, హార్ట్ రేట్ని కంట్రోల్, బ్లడ్ వాల్యూమ్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆ ఇంబ్యాలెన్స్ కూడా ఉందన్నమాట. సో అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే మన వెజల్ డ్యామేజ్ అవుతుంటుంది, కొంచెం మోర్ ప్రోన్ టు థ్రాంబోటిక్ రిస్క్ ఉంది. సో ఈ అండర్లయింగ్ మెకానిజమ్స్ వల్ల కోవిడ్ తర్వాత కూడా కొంచెం అంటే పర్టికులర్లీ ఈ రిస్క్ కూడా ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కొంచెం ఇవి ఎక్కువగా చూపిస్తా ఉందన్నమాట. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్లో అంత ఎఫెక్ట్స్ మనకి, ఇలాంటి వాళ్ళలో కొంచెం ఎఫెక్ట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో పోస్ట్ కోవిడ్ ఈ విధంగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే సార్, వంశ పారపర్యంగా కూడా మనకు జెనెటిక్స్ ని బట్టి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అయితే వింటున్నాం. ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఎంత శాతం? 1.5 to 2 fold రిస్క్ ఉందండి, అంటే 2 రెట్లు ఎక్కువ ఉంది. పర్టికులర్లీ హార్ట్ అటాక్ ఇంట్లో వాళ్ళకి లెస్ దాన్ 50 to 55 years లోపల మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, 2 రెట్లు ఎక్కువ మనం రిస్క్ లో ఉన్నట్లే. యోగా ఈస్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ ద హెల్త్ అండ్ మైండ్. సో యూ కెన్ డూ యోగా అండ్ మెడిటేషన్. సో అట్లీస్ట్ అంటే ఒక 1 hour like 30 minutes some exercise, 15 minutes some yoga, 15 minutes some meditation, you'll get that peace of mind and you can reduce your stress levels, you can control అంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా చాలా వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నిజంగా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రేక్షకుల కోసం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.